సిలువే నాకు ఆదరణ, సిలువే నాకు ఆదరణ, సిలువే నాకు శరణము శరణము, సిలువే నాకు బలము ఎంతో బలము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 1 నుండి 2 వచనం చదువుకుందాం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. తలలోంచి చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మమ్మల్ని సృష్టించిన మా సృష్టికర్త మీ నామమునకు స్తోత్రం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని ప్రభువా, ఆ భర్తకు మేము లోబడాలని ఈ వాక్యం సెలవిస్తున్నది. ఇదిగో నాయన, మా జీవితంలో ప్రతి అంశంలో కూడా మీకు లోబడి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా అంతటా మేము నడవలేము, మా అంతటా మేము ఆలోచన చేయలేము, మా అంతటా మేము మా జీవితాలను బాగు చేసుకోలేము. కానీ జీవము కలిగిన దేవుడు, సర్వజ్ఞానివి ప్రభువా, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు నాయన, మీ మాట చొప్పున మాత్రమే మా జీవితాలను మేము సరి చేసుకోగలం. మీ మాట ప్రకారం మేము జీవించినప్పుడే మా జీవితాలను మేము కట్టుకోగలం ప్రభువా. ఈ సత్యమును నాయన మేము గ్రహించుటకు మాకు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ సఖ్యత లేని జీవితాలు జీవిస్తున్నాయంటే ప్రభువా, మేము కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నాం, కానీ క్రీస్తు యొక్క వాక్యమును మేము స్వీకరించట్లేదని అర్థమవుతున్నది ప్రభువా. తండ్రి, క్రీస్తు మాటకు లోబడినప్పుడే మేము క్రైస్తవులు అయి ఉన్నాము. క్రీస్తు మాట ప్రకారం జీవించినప్పుడే మేము క్రైస్తవులు అని పిలువబడతాం ప్రభువా. ఆయన ఇదిగో నాయన, మీ మనసు మీ యొక్క వాక్యమునకు లోబడి జీవించే హృదయాలు మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాల సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి మీరేమందరితో మాట్లాడమని అల్పుడను అయోగ్యుడను ఈ వాక్యము బోధించటకు కూడా అర్హత లేని నన్ను ఇక్కడ నిలబెట్టావు ప్రభువా. అది కేవలం మీ కృపే అన్నది ప్రభువా. ఈ సమయంలో నాయన నేను నాయన మరుగుపరుచుకొని ప్రభువా, మీరే రంగం ఎందుకు వచ్చి మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు. ప్రభు యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? హల్లెలూయా. చాలా సంతోషం. మరి దేవుడు మరొక పునరుత్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, పునరుద్ధరణ దినాన్ని. మరి పోయిన శుక్రవారం, మొదటి శుక్రవారం మరి ఆన్లైన్ ప్రేయర్ ఉంటుందని చెప్పి అనౌన్స్ చేశాం. మరి ఎవరు రాలేదు, కేవలం మేక నేను మాత్రమే వచ్చి ప్రార్థన చేసుకున్నాం. సోదరుడు మేక అలాగే నేను వచ్చాం. మరి సంఘం అంతా కూడా ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క కార్యాల పట్ల మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మరి ఆసక్తి తగ్గిపోతూ ఉంది, మరి ఎందుకో తెలియదు.
మేబీ నేను అనుకుంటున్నాను ఈ మధ్య నాకు పని భారం ఎక్కువైపోయింది, దానివల్ల మిమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదేమో. ఓకే, సో మీతో ఎక్కువ సమయం గడపడానికి నాకు అవకాశం లేదు, అందువల్ల మరి ఏమన్నా బలహీన పడుతున్నారేమో తెలీదు. ఏదైనప్పటికీ అది మంచిది కాదు. ఆమేన్. సో మనం ఖచ్చితంగా దేవుని వాక్యానికి లోబడాలి, ప్రార్థన చేయడానికి మనం ముందు ఉండాలి, ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి మనం. ఆమేన్. కాబట్టి ఆ విషయాల్లో మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే ఇంకొక ఆలోచన కూడా వచ్చింది, అదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా మొదటి శుక్రవారం మరి వీలుగా ఉండదేమో. మరి పాస్టర్ గారు ఒక సలహా ఇచ్చింది, అదేంటంటే రెండవ శనివారం మరి పిల్లలందరికీ కూడా స్కూల్కి సెలవు కాబట్టి రెండవ శనివారం స్కూల్కి పంపించే పని ఉండదు పిల్లల్ని. కాబట్టి ఉదయాన్నే లేకపోయినా పర్వాలేదు, లేట్గా లేచినా పర్వాలేదు, శనివారం సెకండ్ సాటర్డే. కాబట్టి సెకండ్ ఫ్రైడే మీరు ఆన్లైన్ ప్రేయర్ పెడితే రాత్రంతా ప్రార్థన చేసినా తెల్లవారుజామున మేము లేవాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము అంత ముందు రోజు వచ్చి ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి ఒక రిక్వెస్ట్ పెట్టారు. మరి అది విన్నప్పుడు నాకు కరెక్ట్ కదా అనిపించింది. మరి మీకు కూడా అనుకూలమైతే మరి మొదటి శుక్రవారాన్ని రెండవ శుక్రవారానికి మారుద్దాం. మరి ఆ రోజు ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. మరి మీకు అందరికీ కూడా ఇష్టమేనా? అసలు ఆన్లైన్ ప్రేయర్ పెట్టండి అని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. ఆన్లైన్ ప్రేయర్ అవసరమే, ప్రార్థనలో మేము వస్తాం, పాల్గొంటాం, పెట్టండి అంటే మాది మేము కూడా వస్తామని చెప్పాలి. ఆమె చేతులు ఎత్తండి ఒకసారి. అంతే, ఇద్దరే ఎత్తారు, 3 సగం సగం ఎత్తుతున్నారు. వెరీ గుడ్. సరే, మరి సెకండ్ ఫ్రైడే రెండవ శుక్రవారం మనం పెడదాం. సో దట్ రెండవ శనివారం మరి రెస్ట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, పిల్లల్ని స్కూల్కి పంపించే పని ఉండదు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ మంత్ నుంచి, నెక్స్ట్ నెల నుంచి ఆన్లైన్ ప్రేయర్ ఎప్పుడంటే రెండవ శుక్రవారం. ఓకే, 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 1 గంట 2 గంటల కల్లా మనము ముగిద్దాం. ప్రార్థనతో పాటుగా మరి ఒక అరగంట లేదంటే గంట సేపు మరి వాకింగ్ కూడా బోధించాలన్న ఆలోచన ఉంది. కాబట్టి దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎక్కువగా వాక్యం వినాలి, ఎందుకంటే ఎత్తబడే సమయం దగ్గరకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కువ వాక్యం వినాలి. కాబట్టి ఆన్లైన్ ప్రేయర్లో ఒక మరి వాక్య పరిచర్య కూడా ఉంటుంది, విషయాన్ని గమనించండి, దానికోసం మీరు ప్రార్థన చేయండి. ఆమేన్. అలాగే ఈరోజు మరి మొదటి ఆదివారం కాబట్టి ప్రభరాత్రి భోజనం ఉంటుంది. సాయంత్రం మరి 7 గంటలకి ప్రభరాత్రి భోజనం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఓకే, రైట్. సరే, మంచిది. చదువుకున్న వాక్య భాగం నుంచి ఉదయకాల సమయంలో చిన్న అంశము, అదేంటంటే మిస్టరీ ఆఫ్ ద ఉమెన్ అండ్ మ్యారేజ్, స్త్రీ యొక్క మర్మము, అలాగే వివాహం యొక్క మర్మము. ఆమె పోయిన ఆదివారం మన దేని గురించి బోధించుకున్నాం, అది గుర్తుందా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఒకళ్ళైనా ఆన్సర్ చెప్పారు, దేవుడి సోదరుని దీవించింది కాక. సో పోయిన ఆదివారం ఎవరి గురించి మాట్లాడడం అంటే పురుషుని యొక్క మర్మము. ఆమేన్. ఏంటి పురుషుని యొక్క మర్మం? ఎవరైనా చెప్పగలరా? పురుషుని యొక్క మర్మం ఏంటి? వెరీ గుడ్. సో పురుషుల్లో స్త్రీ ఉన్నది, పురుషుని ఆత్మ, రెండు కూడా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, పురుషుడు దేవుని యొక్క స్వరూపమే అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుని స్వరూపమైనటువంటి పురుషుల్లో స్త్రీ ఆత్మ పురుషుదాత్మ రెండు ఉంటే, మరి ఏ రూపాన్ని అయితే చూసి పురుషుని తయారు చేశారో అసలు ఒరిజినల్ రూపం
దేవుడిది. హల్లెలూయా. సో దేవుళ్ళు కూడా పురుషునాత్మ ఉన్నది, స్త్రీ ఆత్మ ఉన్నది. ఆమేన్. కాబట్టి పురుషుల్లో స్త్రీ ఉన్నది, పురుషుడు ఇద్దరు ఉన్నారు. ఆమేన్. కాబట్టి పురుషుడు మరి ఆ విధంగా సంపూర్ణ యూనిట్ అన్నాడు. పురుషుడు అంటే ఎవరో పరిపూర్ణత అన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకున్నాం అంటే మిస్టరీ ఆఫ్ ద ఉమెన్, స్త్రీ యొక్క మర్మం. ఆమేన్. సో ఇప్పుడే మనం చదువుకున్నాం ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసింది. సో ఆదాముని దేవుడు దేవుని పోలికగా చేశాడు. చేసినప్పుడు ఎలా చేశాడంట? మగవానిగాను ఆడుగానిగాను వారిని సృజించాడు. ఆమేన్. సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాడు. సో ఇప్పుడు దేవుడు ఇద్దరిని సృష్టిస్తున్నట్టుగా ఫస్ట్ ఏమంటున్నాడు? ఆదాముని సృష్టించాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఆయన వారినిగా సృష్టించాడు. ఆమేన్. అంటే ఆదాములోనే వారు ఉన్నారు. అందుకోసమే దేవుడు ఏమంటాడంటే మన పోలిక చొప్పున అంటున్నాడు. దేవునిలో కూడా ఎవరున్నారు? స్త్రీ ఉన్నాడు, పురుషుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆదాములో ఉన్నాడు కానీ స్త్రీ దేవుళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమంటాడు? మన అంటాడు. మన పోలిక చొప్పున నరులను చేద్దాం అంటాడు. చేసినప్పుడు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు స్త్రీని గాను పురుషుని గాను వారిని చేసింది. ఆమేన్. చేసి వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టింది. నిజానికి నరులు అని ఇంగ్లీష్లో తెలుగులో రాశారు కానీ ఇంగ్లీష్లో ఏముందంటే వారిని ఆదాము అని పిలిచింది. ఏం పిలుస్తున్నాడు? వారికి ఆదాము అని పేరు పెట్టింది. నరులు అన్న మాట దగ్గర ఇంగ్లీష్లో ఏముందంటే యాడమ్ అని ఉంది. ఆమేన్. అంటే స్త్రీకి పురుషుడికి కలిపి ఒకటే పేరు ఆదాము. అంటే పురుషుడి పేరు ఆదామే, స్త్రీ పేరు కూడా ఆదామే. ఆమేన్. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఏకమై ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకటే. వాళ్ళిద్దరు కూడా వేరు వేరు కారు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నరుని సృష్టించినప్పుడు, మనుషులు చేసినప్పుడు దేవుడు స్త్రీని వేరుగా పురుషుని వేరుగా సృష్టించలేదు. ఆదిలో దేవుడు మొట్టమొదటిగా ఆత్మను సృష్టించాడు. ఆ ఆత్మ కూడా దేవుడు ఎలా సృష్టించాడంటే స్త్రీని పురుషుని కలిపి సృష్టించాడు దేవుడు. హల్లెలూయా. పోయిన అందరూ చెప్పాను, దేవుడు జంతువులు సృష్టిస్తున్నాడు, పక్షులు సృష్టిస్తున్నాడు. ఎలా సృష్టిస్తున్నాడు? ఆడదాన్ని చేస్తున్నాడు, మగదాన్ని చేస్తున్నాడు. ఆడపుల్ని చేశాడు, మగపుల్ని చేశాడు. ఆడసింహాన్ని చేశాడు, మగసింహాన్ని చేశాడు. వేరువేరుగా చేస్తా ఉన్నాడు. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి దేవుని పోలికలో చేయబడిన మనిషిని దేవుడు ఏ విధంగా సృష్టిస్తూ ఉన్నాడు అని అంటే ఒక్క యూనిట్గానే సృష్టిస్తున్నాడు. స్త్రీని పురుషుని ఏకముగా సృష్టించాడు దేవుడు. కాబట్టి స్త్రీ పురుషులు ఎప్పుడు కూడా వేరువేరు కాదు. అనగా భార్యాభర్తలు ఎప్పుడు కూడా వేరువేరు కాదు. ఆది నుంచి అలాగే లేదని ఎందుకన్నాడు? ఇందుకే శాస్త్ర పరిశీలన ఏమన్నారంటే ఏ కారణం చేతైనా సరే పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వచ్చా అని అంటే ఆయన అన్నాడు ఎట్టి పరిస్థితుల్లో కాదు అన్నాడు. వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప పురుషుడు స్త్రీకి విడాకులు ఇవ్వకూడదని చెప్పాడు. అంత మాత్రమే ఆయన ఏమంటే ఆది నుండి అలాగో లేదు. హల్లెలూయా. ఎందుకంటే మనిషిని సృష్టించిన విధానం, సృష్టి ఆరంభంలో మొదటి నుంచి కూడా దేవుడు స్త్రీని వేరుగా పురుషుని వేరుగా సృష్టించలేదు. ఆత్మలో కూడా వాళ్ళిద్దరిని ఏకంగా సృష్టించాడు. ఆ తర్వాత ఆయన 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి స్త్రీని దేవుడు ఆదాముకి ఒక శరీరాన్ని ఇస్తా ఉన్నాడు. మట్టి శరీరాన్ని, లేదంటే రక్త మాంసంలో ఉన్న శరీరాన్ని దేవుడు సృష్టించాడు. ఎక్కడ నుంచి సృష్టిస్తున్నాడు అనంటే మంటిలో నుంచి దేవుడు ఆదాము యొక్క శరీరాన్ని సృష్టించాడు. కానీ మీరు గమనించినట్లయితే ఆదాము సృష్టించి ఆయన ఆగిపోయాడు. పులిని సృష్టించాడు, మట్టిలోంచి తీశాడు. వెంటనే మగపుల్ని కూడా తీసాడంట. ఆడసింహాన్ని తీశాడంట, వెంటనే మగసింహాన్ని కూడా ఎత్తున్నాడంట.
మగపక్షిని తీసాడంట, వెంటనే ఆడపక్షిని తీసాడంట భూమిలో నుంచి. అని ఆదం తీశాడు, ఆగిపోయాడంట దేవుడు. పురుషుని తీశాడు బయటికి మట్టిలో నుంచి, కానీ స్త్రీని తీయట్లా. ఆమె ఎందుకని అని అంటే, ప్రియ సోదరి సోదరా, వాళ్ళిద్దరు కూడా ఏకమై ఉన్నారు. ఆమె సో సృష్టించాడు, ఆదాము సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నరుడికి సాటి అయిన సహాయం నేను చేయదును అనుకుని ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మట్టి దగ్గరికి వెళ్ళలేదంట. మట్టి దగ్గరికి వెళ్ళి మరలా ఆదాము చేసినట్టుగానే స్త్రీ యొక్క శరీరాన్ని కూడా చేయట్లేదంట ఆయన. ఆమేన్. స్త్రీ యొక్క శరీరం చేయడానికి ఎక్కడికి వెళ్ళాడంటే ఆదాము శరీరం దగ్గరికి వెళ్ళాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము శరీరంలో నుంచే ఎవరి శరీరం చేస్తున్నాడంటే దేవుడు స్త్రీ యొక్క శరీరం చేస్తా ఉన్నాడు. ఆమేన్. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆత్మలో మీరు వేరువేరు కాదు. ఆమేన్. ఎందుకంటే ఇద్దరు ఒకేసారి నేను కలిపి సృష్టించాను. అలాగే శరీరంలో కూడా భార్య భర్తలు వేరువేరు కాదు. ఆమేన్. భార్య శరీరం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే భర్త శరీరం నుంచి వచ్చింది. వేరే మట్టి నుంచి దేవుడు తీయట్లేదు. దాని అర్థం ఏమిటంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, భార్య భర్తలు ఇద్దరు కూడా, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు. హల్లెలూయా. ఇటు ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా చూసినా ఏక శరీరమే, భౌతికంగా చూసినా కూడా వాళ్ళు ఏక శరీరమై ఉన్నారు. ఆమేన్. సో దేవుడు ఆ విధంగా స్త్రీని ఆదాము నుంచి తయారు చేసిన తర్వాత మనం ముందుకెళ్తే ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము, 2వ అధ్యాయము 'చూడండి, నేనేం చెప్తున్నానంటే, స్త్రీ యొక్క ఆత్మ ఆదాము యొక్క ఆత్మలో ఉన్నది. అనగా స్త్రీ యొక్క ఆత్మ ఆదాము ఆత్మ రెండు కలిసిపోయినాయి. మొదటి అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో సృష్టించినటువంటి ఆదాములో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ఆమేన్. 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన శరీరాలను తయారు చేస్తూ ఉన్నాడు. శరీరంలో వారిని వేరు చేస్తూ ఉన్నాడు. వేరు చేసిన తర్వాత ఆదాము యొక్క ఆత్మలో ఉన్నటువంటి స్త్రీ భాగాన్ని తీసి స్త్రీ శరీరంలో ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదాము దగ్గర తీసుకొచ్చాడు దేవుడు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆదాము ఏమంటున్నాడు చూడండి, 21వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి, ప్రక్కటెముకల్లో ప్రవక్త అన్నాడు, ఎక్కడి నుంచి తీశాడు అని అంటే, బహుశా ఆయన గుండె మీద ప్రక్కటెముక ఉంటుంది కదా, అది తీసాడు అన్నాడు ప్రవక్త. ఎందుకంటే గుండెకు దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే తన భార్య. సో గుండె మీద ఉన్నటువంటి, గుండెకి దగ్గరగా ఉన్న ప్రక్కటెముకనే తీసి ఆమెని తన భార్యగా, స్త్రీగా ఆయన నిర్మించాడు అన్నాడు. సో అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఎట్లన్నాడు, ప్రాణం అన్నాడు చూడండి, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. చూడండి, ఇక్కడ నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. ఎముకలు ఎక్కడ ఉంటాయి? శరీరంలో. ఆత్మలు ఉంటాయి ఎముకలు? ఉండవు. మాంసం ఎక్కడ ఉంటుంది? శరీరంలో. అంటే ఇప్పుడు ఆదాము ఏమంటాడంటే, నా ఎముకల్లో ఒక ఎముక అయింది, ఇప్పుడు నా మాంసంలో ఒక మాంసం అయింది. అంటే అంతకుముందు వరకు తెలుగులో యాక్చువల్లీ ఇక్కడ క్లారిటీ లేదు. ఇక్కడ ఆదాము, అప్పుడు ఆదాము ఇట్లన్ను అనుంది, ఓకే. కానీ ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఇంగ్లీష్ క్లియర్గా ఉంది, ఒకసారి నేను చదువుతాను.
23వ అండ్ ఆడమ్ సెడ్, దిస్ ఈజ్ నౌ బోన్ ఆఫ్ మై బోన్స్ అండ్ ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్. ఆదాము ఏమంటాడంటే, దిస్ ఈజ్ నౌ, ఈమె ఇప్పుడు ఏమంటున్నాడు, ఈమె ఇప్పుడు నా ఎముకల్లో ఎముకైంది, నా మాంసంలో మాంసమైంది. చూడండి ఇంగ్లీష్లో ఏముందంటే, ఈమె ఇప్పుడు నా మాంసంలో మాంసమైంది, ఇప్పుడు నా ఎముకల్లో ఎముకైంది. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు అయింది, అంతకుముందు మాంసంలో మాంసం కాదు, ఎముకల్లో ఎముక కాదు. మరి దేనిలో భాగం అన్న? ఆత్మలో మాత్రం భాగం. సో ఇప్పుడు ఆదాము ఏమంటాడంటే, అంతకుముందు వరకు ఆత్మలోనే భాగం అయ్యేది, ఇప్పుడు ఆమె నా ఎముకల్లో ఎముకైంది, నా మాంసంలో మాంసమైంది. అంటే ఇప్పటి వరకు కేవలం ఆత్మలో మాత్రమే భాగస్వామైనటువంటి ఈమె ఇప్పుడు నా శరీరంలో భాగస్వామైంది అంటాడు. ఇప్పటి నుంచి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీ సోదరి సోదరా, ఆదాము యొక్క ఆత్మలో ఆమె ఆల్రెడీ భాగస్వామైంది. ఆ తర్వాత ఆమె ఇప్పుడు శరీరంలో భాగస్వామి అవుతాం. దానినే ఆదాము అంటాడు, ఇప్పుడు ఆమె నా శరీరంలో శరీరమైంది. కాబట్టి షీ షల్ బి కాల్డ్ ఉమెన్, ఆమె స్త్రీ అని పిలువబడును. బికాస్ షీ వాస్ టేకెన్ అవుట్ ఆఫ్ మ్యాన్, పురుషుల నుంచి తీయబడిన ఆమె స్త్రీ అనబడును, నారి అనబడును. నరుల నుంచి తీయబడిన కనుక నారి అనబడును. దేర్ఫోర్, కాబట్టి షల్ ఏ మ్యాన్ లీవ్ హిస్ ఫాదర్ అండ్ హిస్ మదర్, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. చూడండి, అండ్ మరియు దే షల్ బి వన్ ఫ్లెష్, వాళ్ళిద్దరు కూడా ఏక శరీరమై ఉందురు. ప్రవక్త ఈ బైబిల్ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ వారు ఏక శరీరమై ఉంటారు. ఎప్పుడు? తల్లి తండ్రిని విడిచిపెట్టినప్పుడా? అంతేనా? తల్లి తండ్రిని విడిచిపెట్టి వారు ఏక భార్య, తెలుగులో ఏముంది, అప్పుడు ఆదాము, కాబట్టి పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. హల్లెలూయా. అప్పుడు వారు ఏక శరీరమై, అంటే ఎప్పుడైతే వాళ్ళకి వివాహమైందో వాళ్ళు ఏక శరీరంగా లేరు. కానీ శరీరంలో ఎప్పుడు వాళ్ళు ఏకమవుతారు అని అంటే వాళ్ళు హత్తుకున్న తర్వాత. హత్తుకోవడం అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో పెళ్ళి అవుతుంది అనగా ఎంగేజ్మెంట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు హత్తుకునే సమయం ఉంటుంది. అర్థమైందా? పెళ్ళి అయ్యే సమయం ఉన్నది, వాళ్ళు హత్తుకునే సమయం, లేదంటే ఎంగేజ్మెంట్ అయ్యే సమయం ఉన్నది, ప్రదానం చేయబడే సమయం ఉన్నది, అలాగే వాళ్ళు హత్తుకునే సమయం ఉన్నది. సో ఎప్పుడైతే వీళ్ళు హత్తుకుంటారో అప్పుడు మాత్రం వాళ్ళు ఏక శరీరం అవుతారు. వాళ్ళు ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అవుతారో వాళ్ళు భార్యాభర్తలు అవుతారు తప్ప ఏక శరీరము అవ్వలేదు. ఎప్పుడు ఏక శరీరం అవుతారు అని అంటే వాళ్ళు హత్తుకున్నప్పుడే ఏక శరీరం అవుతారు. అయితే సాతానుడు ఎప్పుడు ప్రవేశించాడు వాళ్ళ మధ్య? సర్పం ఎప్పుడు ప్రవేశించింది వాళ్ళ మధ్య? అవ్వ ఆదాములకి దేవుడు పెళ్లి చేశాడు. అందుకోసమే దేవుడు అన్నాడు, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన స్త్రీని హత్తుకొను అన్నాడా? పురుషుడు తన తల్లి విడిచి స్త్రీని హత్తుకొను అన్నాడా? ఒకవేళ అలా రాసి ఉంటే బైబిల్లో ఏ స్త్రీ కనబడితే ఆ స్త్రీని హత్తుకోవటం పోయి. అర్థమైందా? బైబిల్ చాలా జాగ్రత్తగా రాస్తున్నాడు దేవుడు. చూడండి ఏమంటున్నాడు, పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యలో హత్తుకొను. ఎవరు హత్తుకోవాలి? భార్యను హత్తుకోవాలి, స్త్రీని హత్తుకోవడం కాదు. బైబిల్లో ప్రతి మాట కూడా దేవుడు చాలా జాగ్రత్తగా రాస్తాడు. హల్లెలూయా. ఆ మాట కనుక స్త్రీని హత్తుకోను అన్నాడా, అవుట్. ఆమేన్. ఏ స్త్రీ కనబడితే ఆ స్త్రీని హత్తుకోవచ్చు. కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదు, తన భార్యను హత్తుకోను. హల్లెలూయా. సో హత్తుకోవాలంటే నీకు ఆమె భార్య ఉండాలి. నువ్వు హత్తుకోవడానికి ముందు ఆమె నీకు ప్రధానం చేయబడి ఉండాలా. కాబట్టి ఎవరి మీద హత్తుకోవడానికి లేదు, కేవలం నీ భార్యను మాత్రమే హత్తుకోవాలి. హల్లెలూయా. సో వారు ఏక శరీరమై ఉందురు. చూడండి,
ఇప్పుడు ప్రవక్త దీన్ని తీసుకుని ఏమన్నాడంటే ఆయన కింద కూడా చదువుతున్నాడు 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగగా ఉండిరి. ఎందుకు రాశాడు దేవుడు ఈ మాట? ఆమేన్. సో ప్రవక్త దీన్ని తీసుకొని ఆయన ఏమంటాడంటే వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు అయ్యారు. ఎప్పుడు అనంటే ఆ అవ్వను తయారు చేసిన తర్వాత దేవుడు అవ్వని ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తల వాళ్ళకి దేవుడు వివాహం చేశాడు. కానీ వాళ్ళిద్దరూ కూడా హత్తుకోలేదు. ఇంకా వాళ్ళిద్దరు కూడా ఏక శరీరము కాలేదు. అవుతారు అని చెప్పాడు తప్ప భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందురు అన్నాడు తప్ప ఇంకా వాళ్ళు ఏక శరీరంగా ఉండలేదు. ఎలా చెప్తున్నారు సహోదరుడా ఏక శరీరం కాలేదని అనంటే 25వ వచనం చెప్తా ఉంది. ఏమనంటే అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరు దిగంబరులుగా ఉండిరి. వాళ్ళు వస్త్రాలు లేకుండా ఉన్నారు, కానీ అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. వాళ్ళకి ఆ విషయం తెలియట్లా. దిగంబరులుగానే ఉన్నారు తప్ప వాళ్ళు దిగంబరులుగా ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? చెప్పాలి. ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? పండు తిన్నప్పుడు తెలిసింది. సో శారీరకంగా వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. సో మేము దిగంబరులు ఉన్నాను వాళ్ళు గుర్తించి అంజూరపు ఆకులు చుట్టుకొని చెట్ల చాటుకెళ్ళి వాళ్ళు దాక్కుంటున్నారు. ఎప్పుడు జరిగింది ఆ కార్యము? వాళ్ళు పండు తినంతారో జరిగింది. అనగా ఆ లైంగిక చర్య జరిగిన తర్వాత వాళ్ళ కన్నులు తెరబడ్డాయి. కానీ బైబిల్ ఇక్కడ ఏం చేసిందంటే వారు సిగ్గు ఎరుగగా ఉంది అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇంకా పండు తినలేదు, వాళ్ళు ఇంకా లైంగికంగా భార్యాభర్తలు కలవలేదు, వాళ్ళు కేవలం పెళ్ళైంది అంతే మాత్రమే తప్ప వారు ఇరువురు కూడా హత్తుకోలేదు. అది జరగక మునిపే వాళ్ళ మధ్యలో ఎవరు దొరపడ్డాడంటే సర్పం దొరపడింది. ఆమేన్. అందుకోసం పౌలు గారు ఏమంటాడంటే ఇదిగో కన్యకగా నేను మీకు ఒక్కటే పురుషుడైనటువంటి యేసుక్రీస్తుకు మీకు ప్రదానం చేసి తిని, అయితే నేను ఒక విషయంలో భయపడుతున్నాను అన్నాడు. ఏంటో భయం అని అంటే అవ్వ ఆదాము వివాహం అయిన తర్వాత వాళ్ళు ఎవరు ఏకము కాక మునిపే సర్పము చేత అవ్వ మోసపోయినట్లుగా, లేదంటే సర్పము అవ్వని మోసం చేసినట్లుగా ఈరోజు క్రీస్తు భార్యగా మీరు ప్రదానం చేయబడిన మిమ్మల్ని ఆమేన్ సాతానుడు చెరుపుతాడేమో నేను భయపడుతున్నాను అన్నాడు ఆయన. ఆమేన్. అంటే అక్కడ ఆదాముకి దేవుడు ఎంగేజ్మెంట్ చేశాడు, ఇక్కడ పౌలు గారు క్రీస్తుకి క్రీస్తు భార్యకి వధువుకి కూడా ఎంగేజ్మెంట్ చేశాడు. కానీ ఇంకా వాళ్ళు ఏకం కాలేదు, ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకుని ఏకము కాలేదు. ఎప్పుడు అవుతారు వాళ్ళు ఏకం అని అంటే ఈ చివరి దినాల్లో అవుతారు. హల్లెలూయా. ఈ రోజు ఏదో ఒక రోజు మనము ఆయనతో కలుసుకుని ఆయనతో ఎత్తబడి ఆయన మధ్యాకాశంలో కలుసుకుంటాము. ఆమేన్. అదే వివాహమైనది. కానీ పౌలు గారు ఏం చేశాడంటే కేవలము ఎంగేజ్మెంట్ మాత్రమే చేశాడు, ప్రధానం మాత్రమే చేశాడు. ప్రధానానికి వివాహానికి మధ్య 2000 సంవత్సరాలు గ్యాప్ ఉన్నది. ఈ 2000 సంవత్సరాల్లో పౌలు గారు భయపడినట్లుగానే ఏదేం తోటలో ఏం జరిగిందో ఆమేన్ క్రీస్తు వధువుకు కూడా అదే జరిగింది. నైసియా ఆలోచన సభలో రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేసింది అంటే మానవ కల్పిత సిద్ధాంతాలని, మానవ కల్పిత బోధనల్ని దేవుని వాక్యానికి జోడించి ఆమేన్ సంఘము వ్యభిచారం చేసేలాగా ప్రోత్సహించింది. వ్యభిచారం చేయడానికి కారణమైంది. ఆ విధంగా దేవుని యొక్క భార్య లేదంటే దేవుని యొక్క వధువు వంకర బోధల చేత, మానవ కల్పిత సిద్ధాంతాల చేత ఆమె వ్యభిచారి అయినది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సహోదరుల ద్వారా ఇక్కడ దేవుని యొక్క ప్రవక్త ఏ మాట చెప్పినా సరే అది ఈ బైబిల్లో కనపడతా ఉన్నది. ఆమేన్. ఎందుకు ఆ మాట చెప్పాడు? వారు ఇరువురు ఏకము కాకమునిపే సర్పము ఆమెను చేరినది. ఎందుకన్నాడంటే దేవుడికి రాసి పెట్టాడు 25వ వచనంలో, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. వాళ్ళు సిగ్గు ఎరగలేదంటే వాళ్ళు ఇంకా శారీరకంగా కలవలేదని అర్థం. శారీరకంగా కలిసి ఉన్నట్టు రుజువు ఏంటంటే వాళ్ళ కన్నులు తెరవబడతాయి. వాళ్ళు మేము దిగంబరులుగా ఉన్నవాళ్ళు గుర్తించి ఉండేవాళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వారు భార్యాభర్తలు అయిన తర్వాత 25వ వచనం వాళ్ళు ఇంకా సిగ్గు ఎరుగగా ఉండిరి. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా దేవుని యొక్క చిత్తంలో భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒక్కట్లే ఉన్నారు.
ఆమేన్. కాబట్టి భార్యాభర్తల బంధము అది గొప్పది, అది శాశ్వతమైనది. ఆమేన్. ఒక ప్రీచర్ అంటాడు, ఒక స్వార్థికుడు, ఆయన ఏమంటాడంటే, కొంతమంది భార్య కంటే కూడా తల్లిని ప్రేమిస్తూ ఉంటారు, ఎందుకంటే చెల్లెల్ని ప్రేమిస్తూ ఉంటారు, అక్కలు ప్రేమిస్తారు, భార్య కంటే కూడా ఎక్కువగా. ఆయన అంటాడు, అంతకుముందు చిన్నప్పటి నుంచి మీ అమ్మాయి కదా వండి పెడుతుంది, మరి ఆడే ఉండొచ్చు కదా, భార్య ఎందుకు చేసుకున్నావు? చిన్నప్పటి నుంచి మీ అక్క చెల్లెళ్ళే నీకు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు కదా, అక్కడే ఉండొచ్చు కదా, మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? వండి పెట్టేవాళ్ళు లేరని పెళ్లి చేసుకున్నావా? మీ అమ్మ కూడా వండి పెడుతుంది కదా. ఆమె స్నేహం చేయడానికి ఆడపిల్లలు ఎవరు లేని పెళ్లి చేసుకున్నావా? మీ అక్క చెల్లెలు ఆడపిల్లలే కదా, వాళ్ళతో స్నేహం చేయొచ్చు కదా. ఆమె ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు అని అంటే, తల్లి, చెల్లెళ్ళు, అక్కలు, ఈ భూమి మీద ఎవ్వరూ తీర్చలేని లోటును ఆమేన్ భర్తీ చేసేది ఎవరంటే కేవలం భార్య మాత్రమే. హల్లెలూయా. కాబట్టి భార్యాభర్తలు ఏక శరీరమై ఉందురు. తల్లి గురించి చెప్పలేదు, తండ్రి గురించి ఆ మాట చెప్పలేదు, అక్క చెల్లెల గురించి ఆ మాట చెప్పలేదు. దేవుడే స్వయంగా ఏమని చెప్తున్నాడు? భార్యను హత్తుకును, వారిరువురు కూడా ఏక శరీరమై. ఆమేన్. కాబట్టి భార్యాభర్తల బంధం చాలా గొప్పది, దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఈ రోజుల్లో చాలా మంది దాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఆమేన్. ఇంకోటి, భార్య ఒక్క భార్యకి, ఒక్క భర్తకు ఒక భార్య మాత్రమే. ఆమేన్. ఎందుకంటే ఆది నుంచి అలాగూ లేదని దేవుడు చెప్తారు. దేవుడు తయారు చేసినప్పుడు కూడా చేయొచ్చు కదా, ఒక పురుషుడు ఆత్మ, ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళ ఆత్మలు చేయొచ్చు కదా. ఎంతమంది చేశాడు? ఒక్క పురుషుని ఆత్మ, ఒక్క స్త్రీ ఆత్మను చేశాడు. ఇద్దరు ముగ్గురు చేయొచ్చు కదా. అంటే ఆది నుంచి కూడా దేవుని ఉద్దేశం ఏమిటంటే ఒక్క స్త్రీ, ఒక్క పురుషుడు. హల్లెలూయా. కాబట్టి పాపం ఎప్పుడైతే ఎంటర్ అయిందో బహుభార్యత్వం అనేది ఎంటర్ అయింది. అంటే బహుభార్యత్వం అనేది కేవలం అనుమతిపూర్వక చిత్తం మాత్రమే. కానీ పరిపూర్ణ చిత్తం ఏమిటంటే ఆమేన్ ఒక్క పురుషుడు, ఒక భర్త, ఒక భార్య మాత్రమే. ఆమేన్. కాబట్టి భార్యాభర్తల బంధం అంతా గొప్పది. ఆమేన్. సో ఇప్పుడు రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈసారా రూతు గ్రంథం 3వ అధ్యాయము 1-2. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఆమేన్. ఇప్పుడు నయోమి తన కోడలతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ఆమె విశ్రాంతి కోసం మాట్లాడుతుంది. ఎవరి విశ్రాంతి? కోడలి విశ్రాంతి. రూతు యొక్క విశ్రాంతి కోసం ఆమె మాట్లాడుతుంది. ఏ విశ్రాంతి కోసం మాట్లాడుతుంది అంటే, రోజు పడుకోకుండా రైతు నిద్రపోకుండా పనిచేస్తుందనే ఆమె, లేదంటే పగలంతా వెళ్ళి ఎండలో కష్టపడి వస్తున్నావు కాబట్టి నీకు రెస్ట్ కావాలనే, ఏంటి ఆ ఉద్దేశం? విశ్రాంతి అంటే అర్థం ఏంటి? ఆమేన్. అది అర్థం కావాలంటే 2వ వచనం చదవాలి. ఆమేన్. ఎవని పనికత్తెల యొక్క నీవు ఉంటివో ఆ బోయసు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పార పట్టింప పోచున్నాడు. నీవు స్నానం చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకుంటూ చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అంటే విశ్రాంతి గురించి మాట్లాడుతూ ఆమె వెంటనే ఎవరు చూపిస్తుందంటే బోయస్ దగ్గరికి వెళ్ళమని చెబుతుంది. హల్లెలూయా. అంటే ఈమె ఏ విశ్రాంతి కోసం మాట్లాడుతూ ఉంది అని అంటే, నీకు భర్త లేడు కనుక నీకు విశ్రాంతి విచారింపవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. అంటే నీకు ఒక తోడు చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నీకు ఒక భర్తను ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి
నీకు భర్త దొరికినప్పుడు నీవు విశ్రాంతిని పొందుకుంటావు. హల్లెలూయా. సో స్త్రీకి విశ్రాంతి ఎవరు అనంటే భర్త అయినది. స్త్రీకి విశ్రాంతి ఎప్పుడు అనంటే మ్యారేజ్, వివాహం అయినప్పుడు ఆమెకి విశ్రాంతి దొరుకుతుంది. తన విశ్రాంతి ఎక్కడనంటే తన భర్తలోనే విశ్రాంతి. ఆమేన్. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సోదరులారా, వధువైనటువంటి మనకి విశ్రాంతి ఎప్పుడు అనంటే మన భర్త అయినటువంటి యేసుక్రీస్తు వివాహం అయినప్పుడు. హల్లెలూయా. ఆయన మనం కలుసుకున్నప్పుడే మనకి విశ్రాంతి, ఆయనతో జీవించినప్పుడే మనకి విశ్రాంతి. అప్పటి వరకు మనము రూతులాగా పరిగెడుకుని కష్టపడాల్సిందే, ఎండవేళ వెళ్ళి మనము కష్టపడాల్సిందే, పని చేయాల్సిందే. మన రెండు చేతులతో మనము పని చేయాలి. అనగా పరిశుద్ధమైన, రెండు చేతులతో పని చేయటువంటి అర్థం ఏంటంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలా. హల్లెలూయా. సో మనం కష్టపడాలి, మనము పవిత్రమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. ఆ విధంగా కష్టపడిన తర్వాత నీకు బోయస్తో వివాహం అవుతుంది, యేసుక్రీస్తు నీకు వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత నీవు విశ్రాంతిలోకి వెళ్తావు. హల్లెలూయా. సో బోయస్తో వివాహము అనగా ఏమిటి అంటే అది పరిశుద్ధాత్మ బాప్తిస్మమైనది. ఆమేన్. ఈరోజు విశ్రాంతి ఏమిటి అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మ విశ్రాంతి అయినది. హల్లెలూయా. ఎందుకనంటే నీవు పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఎంతకాలం అయితే నువ్వు జీవిస్తావో అంతకాలంలో నీవు నీ అంతట నువ్వు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటావు, నీ అంతట నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటావు. కానీ ఆటోమేటిక్గా జీవించేటువంటి జీవితం నీకు ఉండదు. మరి ఎప్పుడు ఆటోమేటిక్గా నీవు జీవిస్తావు పరిశుద్ధమైన జీవితాన్ని అంటే నువ్వు ఎప్పుడైతే ఈ లోపలికి పరిశుద్ధాత్మ వస్తుందో, పరిశుద్ధాత్మ చేత దేవుడిని ఎప్పుడైతే ముద్రిస్తాడో అప్పటి నుంచి జీవించేది నువ్వు కాదు కానీ దేవుడే నీలో జీవిస్తాడు. హల్లెలూయా. అదే అసలైనటువంటి విశ్రాంతి అయినది, అదే యోరేలు ద్వారా దేవుడు ప్రవచించినటువంటి విశ్రాంతి అయినది. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, యేసుక్రీస్తుతో మనకి వివాహం ఎప్పుడనంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు. ఆమేన్. అది మనకి విశ్రాంతిని తీసుకొని వస్తుంది, ఈ లోక కార్యాల నుంచి విశ్రాంతి వస్తుంది. ఆమేన్. మనము యేసుక్రీస్తు వలె మనం ఎలా జీవిస్తామంటే ఆటోమేటిక్గా జీవిస్తాం. హల్లెలూయా. అంటే అది ఎలాగా అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యేసుక్రీస్తు నీలో లేనప్పుడు, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ నీలో లేనప్పుడు, నీవు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు అర్ధరంజనంగా బట్టలేసుకున్న అమ్మాయి ఎదురైతే నీవేం చేస్తావంటే చూసి తల తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఎలా అంటే చూడకూడదు, అట్లాంటి చూస్తే పాపంలో పడిపోతాం కదా అని చెప్పి మనము పక్కకు తిప్పుకుంటాం. కానీ లోపల నుంచి ఆ పాప స్వభావం నీళ్ళు ఏదైతే ఉందో అది వెనక లాగుతూ ఉంటుంది. నువ్వేం చేస్తావు బలవంతంగా దాని నుంచి దూరం కదా, చూడకూడదు తప్పది అని చెప్పి బలవంతంగా వెళ్తాం. అంటే ఎప్పుడైతే అటువంటి కార్యాలను చూస్తావో నీ లోపల ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆమేన్. చూడమని ఒకటి చెప్తా ఉంటే చూడకూడదని ఇంకో మనసు చెప్తా ఉంటే ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు నీవు దేని వైపు ఎక్కువగా మొగ్గుతావు. ఆమేన్. అది ఆటోమేటిక్గా గెలుస్తుంది. నువ్వు కనుక చూడకూడదు అనడానికి నువ్వు ఎక్కువగా సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు చూడకుండా వచ్చేస్తావు. సో నీ కంటి ద్వారా నువ్వు పాపము చేయటం మానేస్తావు, నీ హృదయంలో పాపం చేయటము మానేస్తావు. కానీ ప్రవక్త అన్నాడు ఆ నువ్వు జీవించే ఈ పరిశుద్ధమైన జీవితం, ఇలాంటి జీవితం ఏదైతే ఉందో, నువ్వు సినిమా చూడట్లేదు, వాల్ పోస్టర్ చూసి లాగుతూ ఉంటుంది, కానీ నువ్వేం చేస్తావు చూడకూడదు అట్లాంటి అని చెప్పి బలవంతంగా నీ మనసును తిప్పుకొని నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. ఆమేన్. ఇంకేదో లోక కార్యాలు చూసినప్పుడు బలవంతంగా నీ మనసును తిప్పుకొని నువ్వు వెళ్ళిపోతా ఉంటే దాని అర్థం ఏంటంటే ప్రవక్త అన్నాడు నీవు ఇంకా నీ లోపల నువ్వు చావలేదని చూపిస్తావు. హల్లెలూయా. నీ లోపల పాప స్వభావం ఇంకా చనిపోలేదు, నువ్వు పరిశుద్ధంగానే జీవిస్తున్నావు. కానీ జీవిస్తున్నది ఎవరు? నువ్వు జీవిస్తున్నావు పరిశుద్ధంగా. కానీ ప్రవక్త అన్నాడు నువ్వు కూడా జీవించటం, నీ లోపలికి పరిశుద్ధాత్మను ఆహ్వానించు, నీ లోపలికి క్రీస్తును ఆహ్వానించు. జీవించాల్సింది నువ్వు కాదు, క్రీస్తు జీవించాలి నీ లోపల. హల్లెలూయా. క్రీస్తు నీ లోపలికి నువ్వు ఆహ్వానిస్తే క్రీస్తు ఏం చేస్తాడంటే నీ లోపల పాత స్వభావం మొత్తాన్ని తీసేస్తాడు.
నీ లోపలికి చెడ స్వభావం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. లోక సంబంధమైనటువంటి అలవాట్లు, ఆలోచన ఎంత మాత్రం కూడా నీకు ఉండదు. ఎందుకంటే క్రీస్తు ఆత్మని బయటికి పారిపోతుంది. క్రీస్తు పూర్తిగా నీ హృదయాన్ని నింపుతాడు కాబట్టి, ముద్రిస్తాడు కాబట్టి. ఇప్పుడు జీవిస్తున్నది ఎవరంటే నీలో నువ్వు జీవించట్లేక నువ్వు సున్నా అయిపోయావు, ఖాళీ అయిపోయావు. సో ఖాళీ అయిపోయిన ఎవరు వచ్చారు అక్కడికి? క్రీస్తు వచ్చాడు, దేవుడి ఆత్మ వచ్చింది కాబట్టి ఇక వాళ్ళ కోసం కనపడగలే. అంతకుముందులాగా చూడమని లాగేది ఉండదు. ఇక ఆమేన్. ఆటోమేటిక్గా కళ్ళు పక్క తిప్పుకొని వెళ్ళిపోతాం. అంటే అంతకుముందు జరిగిన సంఘర్షణ ఏదైతుందో ఆ సంఘర్షణ ఉండదు. ఇక హల్లెలూయా. అతనిగా మా అమ్మ ఎదురుగానే నువ్వు ఆటోమేటిక్గా పక్క తిప్పుకొని వెళ్ళిపోతావు. సంఘర్షణ అనేది ఉండదు, పోరాటం అనేది ఉండదు. ఎందుకనంటే నీ లోపల నువ్వు వాళ్ళు జీవిస్తుంది ఇప్పుడు యేసుక్రీస్తు జీవిస్తావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరా, ప్రభుత్వం అంటాడంటే పరిశుద్ధాత్మ చేత నిన్ను దేవుడు ముద్రించినప్పుడు ఆమేన్, నీవు ఆటోమేటిక్ గా ఆమేన్ నీ యొక్క ప్రమేయం లేకుండానే క్రీస్తులాగా నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మమైనది. ఆమేన్. సో దానికోసం మనము ప్రయత్నం చేయాలి. అది వచ్చేంత వరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరా, విశ్రాంతి ఎప్పుడంటే క్రీస్తు మన లోపలికి వచ్చి జీవించినప్పుడే విశ్రాంతి. హల్లెలూయా. కాబట్టి రూతుకి వాళ్ళ అక్క చెప్తా ఉంది, అమ్మా నేను నీకు విశ్రాంతి ఇవ్వాలి అనగా నీకు వివాహం చేయాలి, వివాహం అయినప్పుడే నీకు విశ్రాంతి. అలాగే ఈరోజు మనకి కూడా విశ్రాంతి ఎప్పుడంటే యేసుక్రీస్తు ఆత్మ లోపలికి వచ్చినప్పుడే మనకి యేసుక్రీస్తు వివాహం అయినట్లు లెక్క, అప్పుడే మనకి విశ్రాంతి దొరుకుతుంది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, మనకి ఈరోజు మన భర్త అయినటువంటి యేసుక్రీస్తు వివాహము అవసరమైనది. అలాగే 8వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇరవై 23వ వచనం, 22 నుంచి చదువుతాను. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. సో స్త్రీలు ఏం చేయాలి అంటే తమ సొంత పురుషులకి, తమ భర్తలకి లోబడి ఉండాలి. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం ఎలా రాస్తున్నాడంటే స్త్రీలారా పురుషులకు లోబడి ఉండి అన్నట్లా. ఆమేన్. మీ సొంత పురుషులకు లోబడి, పురుషులకు లోబడి అంటే ఇంక ఎవరికేం లోబడేసింది, చాలా తేడా. ఆమేన్. కానీ ప్రభువులకు మీ సొంత పురుషులకు లోబడి. ఆమేన్. సో లోబడటం కూడా ఎలా లోబడాలంట? ప్రభువులకు లోబడాలి. యేసుక్రీస్తుకు నువ్వు ఏ విధంగా లోబడతావు, నీ భర్త కూడా నువ్వు ఆ విధంగా లోబడాలా. హల్లెలూయా. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయిన వాడున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడు ఉన్నాడు. మేన్ భార్యకు శిరస్సు ఎవరంట? పురుషుడు అనగా భర్త అయి ఉన్నాడు. ఆమేన్. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఆమేన్. అంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తా ఉందనంటే భార్య భర్తకి ఏమవ్వాలి? లోబడాలి. హల్లెలూయా. అలాగే భర్త భార్యకి ఏమివ్వాలి? ప్రేమనివ్వాలి. ఆమేన్. సో భార్య ఏమో భర్తకే లోబడమంటున్నాడు. ఆమేన్. పురుషుడేమో భార్యని ప్రేమించమంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? పురుషుడు ఇద్దరు కూడా ఒకరికొకరు లోబడండి అనొచ్చు కదా. ఆమేన్. భార్యనేమో లోబడమంటున్నాడు, పురుషుడేమో ప్రేమించమంటున్నాడు. ఎందుకు? ఆమేన్. ఎందుకనంటే ప్రియ సోదరులారా, నిజానికి
మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు ఆత్మను సృష్టించినప్పుడు ఆత్మలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. దేవుడు వాళ్ళని దీవించినప్పుడు ఇద్దరిని దీవించాడు. ఆమేన్. ఇక్కడ విషయం మీకు చూపిస్తాను. ఆదికాండంలోకి వెళ్దాం సార్. ఒకటో అధ్యాయం. జనరల్గా మన ఆలోచన ఎలా ఉంటుందంటే స్త్రీ తక్కువ, పురుషుడు ఎక్కువ. ఆమేన్ కదా? ఒకసారి చూద్దాం. దేవుని దృష్టిలో కూడా అలాగే ఉందా? దేవుడు కూడా అలాగే సృష్టించాడా? చూద్దాం. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. సో ఇతన్ని సృష్టించాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆమేన్. దేవుడు కేవలం పురుషుని ఆత్మ మాత్రం ఆశీర్వదించాల, వారిద్దరినే ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంట? ఎట్లనగా మీరు ఫలించి. ఎవరు ఫలించాలి? ఇద్దరు. ఆమేన్. అభివృద్ధి పొంది, ఇద్దరు అభివృద్ధి పొందండి. విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోనండి. హల్లెలూయా. భూమిని ఏలండి చెప్తున్నాడు ఆయన. ఎవరు చెప్తున్నాడు? పురుషుడికేనా? స్త్రీకి కూడా చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. వారి ఇరువురికి కూడా సమాన అధికారాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఎక్కడ? ఆదికాండం మొదటి అధ్యాయంలో. ఆమేన్. సో కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడు? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. హల్లెలూయా. కేవలం ఆదాముతోనే పురుషునితోనే చెప్పట్లా, ఇద్దరికీ చెప్తున్నాడు ఆయన. స్త్రీ ఆత్మకి చెప్తున్నాడు, పురుషుడు ఆత్మ కూడా చెప్తున్నాడు. పురుషుడు ఆత్మకి ఎంత అధికారం ఇచ్చాడో స్త్రీ ఆత్మ కూడా అంతే అధికారాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆదాము దేవుని పోలికగా చేయబడ్డాడు కనుక, దేవుని పోలిక ఉన్న ఆదాములో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు కనుక, వీళ్ళిద్దరికీ కూడా సమాన అధికారాన్ని దేవుడు ఇచ్చాడు కనుక, ఇప్పుడు దేవునిలో ఉన్న స్త్రీ పురుషుల సంగతి ఏంటి? హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? దేవుని పోలికగా చేయబడిన ఆదాములో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నప్పుడు, దేవుడు వారిద్దరు కూడా సమాన అధికారాన్ని ఇచ్చినప్పుడు, అర్థమవుతుందా నా మాట? హల్లెలూయా. స్త్రీ యొక్క మర్మం. ఆమేన్. సో వాళ్ళిద్దరికి కూడా సమాన అధికారాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, సమానంగా ఆశీర్వదించినప్పుడు, సమానంగా ఎదగండి అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, దేవుని ఆత్మలో ఇప్పుడు ఎవరున్నారు? పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నది, అనగా వధువు ఉన్నది. హల్లెలూయా. సో దేవుల్లో ఉన్నటువంటి స్త్రీ తత్వం అనేటువంటి వధువుకి దేవుడు ఎలాంటి అధికారం ఇస్తా ఉన్నాడు ఇక? ఆమేన్. ఇప్పుడు పురుషుడు ఆత్మటువంటి క్రీస్తు పలికినట్టుగా మనకు కనబడతా ఉంది, సృష్టించినట్టుగా కనబడతా ఉంది, జ్ఞానంతో నేను ఇవన్నీ కూడా కట్టానట్టుగా కనబడతా ఉంది. భూమికి పునాది వేసింది క్రీస్తు అని రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. అదే మళ్ళీ కీర్తన గ్రంథం ఏ రాయబడతా ఉన్నది? సామెతల గ్రంథం ఏ రాయబడతా ఉన్నది? స్త్రీ అయినటువంటి జ్ఞానము. ఆమేన్. ఇది కూడా ఏమన్నట్టుగా, నేను కూడా సృష్టి చేశాను, నేను కూడా భూమికి పునాదులు వేశాను, ఆమేన్, నేను కూడా సముద్రానికి ఎలలో నియమించాలని చెప్తా ఉంది. అంటే యేసుక్రీస్తు అనే దేవుల్లో ఉన్నటువంటి పురుషుని యొక్క ఆత్మ అయినటువంటి యేసుక్రీస్తుకి ఎలాంటి అధికారం దేవుడు ఇచ్చాడో, ఆమేన్, ఆయనలో ఉన్నటువంటి స్త్రీ ఆత్మ అయినటువంటి వధువుకు కూడా అదే అధికారాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఎవరో గుర్తించాలి. యేసుక్రీస్తు దేవుడు అయితే ఈరోజు నువ్వు కూడా దేవుడు విన్నావు. యేసుక్రీస్తు సృష్టికర్త అయితే ఈరోజు నువ్వు కూడా సృష్టికర్తవే. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన చనిపోయిన వాళ్ళు లాభగలిగితే ఈరోజు నువ్వు కూడా చనిపోయిన వాళ్ళు లాభగలవు. యేసుక్రీస్తు కుంటి వాళ్ళని బాగు చేయగలిగితే ఈరోజు కుంటి వాళ్ళు నువ్వు కూడా బాగు చేయగలవు. యేసుక్రీస్తు గుడ్డి వాళ్ళకి కన్ను చూపు ఇవ్వగలిగితే ఈరోజు చూపు ఇవ్వగలిగే శక్తి నీకు కూడా ఉంది. అందుకోసం ఇది ఆశ్చర్యం కాదు. యేసు ఏమన్నాడంటే, నేను చేయగలను మీరు కూడా చేస్తారు. హల్లెలూయా. మాకంటే గొప్ప చేస్తారు అన్నాడు ఆయన. అంటే నేను చేసిన నంబర్ కంటే ఇంకా ఎక్కువ నంబర్లో మీరు చేస్తారని మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. ఆమేన్. ఎందుకన్నాడు ఆ మాట ఆయన? హల్లెలూయా. ఎందుకంటే నాతో పాటు నువ్వు కూడా సమాన వారసుడివి. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది,
క్రీస్తుతో మనం కూడా సమాన వారసులమై ఉన్నాము. హల్లెలూయా. దేవుడికి క్రీస్తు ఎంత వారసుడో, ఆమేన్, ఆయన వధువు అయినటువంటి మనం కూడా క్రీస్తుతో పాటు దేవుడికి సమాన వారసులమై ఉన్నాము. క్రీస్తుకి ఏది సాధ్యమో ఈరోజు నీకు నాకు కూడా అదే సాధ్యమైనది. క్రీస్తు ఏం చేయగలడో నీవు నేను కూడా అదే చేయగలవని బైబిల్ తెలియజేస్తా ఉంది. నీ స్థానాన్ని నీకు గుర్తు చేయడానికే ఈ కడి వర్తమానం వచ్చినది. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరులు, ఈ వర్తమానం ఏదో అలటప్ప కాదు, ఏదో నా మాటలు చెప్పిపోయేది కాదు. ఆమేన్. నీ యొక్క శరీరాన్ని మార్పు చెందడానికి వచ్చిన వర్తమానం, నీ విశ్వాసాన్ని పెంపొందించడానికి వచ్చిన వర్తమానం ఇది. నీ శరీరం మార్పు చెందించే అంత విశ్వాసాన్ని నీకు ఇవ్వడానికి వచ్చిన వర్తమానం ఇది. హల్లెలూయా. కాబట్టి ఈ మర్మాలన్నీ కూడా మనకు అవసరమైనవి, తెలుసుకోవాలి. ఎందుకంటే నీ శరీరం మార్పు చెందాలంటే వ్రాయబడని వాక్యం, ముద్రించబడినటువంటి వాక్యము నీకు తెరవబడిన అవసరం అన్నది. హల్లెలూయా. ఓపెన్గా అందరికీ అందుబాటులో ఉన్న వాక్యాన్ని ఎవరైనా చదవగలుగుతారు. బుద్ధి లేని కన్యకలు కూడా వాళ్ళు చదవగలుగుతారు ఆ వాక్యం. కానీ ముద్రించబడిన వాక్యాన్ని, దాయబడిన వాక్యాన్ని, నీ శరీరాన్ని మార్పు చెందించే విశ్వాసాన్ని తీసుకొచ్చే వాక్యాన్ని ఎవరు చూడగలరంటే ఆమేన్, వధువు మాత్రమే చూడగలదు. ఎందుకనంటే ఆమెకి రెండవ నూనె ఉన్నది, దాచబడిన నూనె ఉన్నది ఆమెకి. ఆమె కేవలం గుడ్లోనే కాదు, సిద్ధల్లో కూడా నూనె తీసుకెళ్ళి. ఆమేన్. కాబట్టి దాచబడిన మర్మాన్ని నీకు తెలియాలంటే ఆ నూనె అవసరమైనది, ఆ ప్రత్యక్షత అవసరమైన, ఆ పరిశుద్ధాత్మ నీకు అవసరమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, ఈరోజు యేసుక్రీస్తుతో మనము సమాన వారసులమై ఉన్నాము. అలాగే ఆత్మలో స్త్రీ పురుషుడితో సమానమైనది. గుర్తుపెట్టుకోండి. బైబిల్ మరి ఎందుకండి చెప్పింది? ఆమె బలహీనమైన ఘటమని ఎంచి ఆమెతో జ్ఞానంతో కాపురం చేయమని చెప్పింది కదా. కరెక్టే. ఆమె ఘటం మాత్రమే బలహీనమైంది. ఏం చెప్పింది బైబిల్? స్త్రీ బలహీనమైన ఘటము. షీ ఈజ్ ద వీకర్ వెసల్. ఆమె ఘటం అనగా ఆమె శరీరం మాత్రమే బలహీనమైంది, ఆమె ఆత్మ కాదు. హల్లెలూయా. రాక్ చెప్తున్నాడు ఆ మాట, నేను చెప్పట్లేదు. ఓకే, నేను చదివి వినిపిస్తాను మీకు. వన్నెస్, ఏకత్వం అనే వర్తమానం 62వ సంవత్సరంలో 2వ నెల 11వ తారీఖున బోధించే ప్రవక్త, అందులో 19వ వచనంలో ప్రవక్త అన్నాడు, అండ్ ఇఫ్ యూ నోటీస్ హౌ దట్ ఈవ్ వాస్ యునైటెడ్ విత్ యాడమ్, షీ బికమ్ పార్ట్ ఆఫ్ హిమ్. అవ్వ ఆదాముతో ఏ విధంగా ఏకమై ఉన్నదో ఆమె ఆ విధంగా ఏకమైనప్పుడు ఆమె ఆయనలో భాగమై ఉన్నది. గాడ్, did you notice in Genesis 1:27, he created man, male and female, created he them. మీరు గమనించారా? ఆదికాండం 1:27 వచనంలో ఆయన వానిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను, వానిని వారిగా ఆయన సృష్టించాడు. Now the man was both male and female when it come to being in the spirit of feminist and masculine. పురుషుడు అనగా మనిషి ఆత్మలోకి వచ్చేసరికి స్త్రీనిగాను పురుషుడిగాను ఉన్నాడు. ఆమేన్. స్త్రీ ఆత్మ ఉన్నది, పురుషుడాత్మ ఉన్నది పురుషుల్లో. దెన్ గాడ్ టుక్ ఫ్రమ్ హిస్ సైడ్ ఎ రిబ్. అప్పుడు ఆదాము పక్కటెముకున్న దేవుడు తీశాడు. డిడ్ యు నోటీస్ ద బాడీ పార్ట్ వాస్ బై ప్రొడక్ట్, వాస్ ఏ బై ప్రొడక్ట్, బట్ నాట్ ద స్పిరిట్. ప్రవర్తన హెడ్. మీరు చూసారా, మీరు గమనించారా? ఏమిటి అనంటే స్త్రీ యొక్క శరీరం మాత్రమే అది ఉప ఉత్పత్తిగా ఉన్నది, కానీ ఆమేన్ ఆమె ఆత్మ కాదు అని ప్రవర్తన. హల్లెలూయా. ఆఫ్ చెప్పాడు ఆ మాట. ఆమేన్. ఆమె శరీరం మాత్రమే ఉపోత్పత్తి, కానీ ఆమె ఆత్మ మాత్రం ఉపోత్పత్తి కాదు. స్త్రీ యొక్క శరీరం ఎందుకు ఉపోత్పత్తి అని పిలువబడతా ఉన్నది? ఆమేన్. ఆదాము యొక్క శరీరాన్ని దేవుడు ఎక్కడి నుంచి తీశాడు? మట్టిలోంచి తీశాడు. ఒరిజినల్ క్రియేషన్ మట్టి. ఈ భూమి దేవుడి నోటి నుంచి, దేవుడి నోటి మాట ద్వారా సృష్టిలోకి వచ్చింది. ఆ భూమిలోంచి దేవుడు ఆదాముని తీశాడు.
ఆదాము యొక్క శరీరాన్ని ఆయన బయటికి తీశాడు. ఇప్పుడు ఆ అవ్వ యొక్క శరీరాన్ని కూడా ఆయన ఆ మట్టిలోంచే డైరెక్ట్గా తీయొచ్చు. తీసి ఉంటే ఆమె ఉపోత్పత్తి కాదు, డైరెక్ట్ ఉత్పత్తి అయ్యేది. కానీ దేవుడు ఏం చేశాడంటే డైరెక్ట్గా మట్టిలోంచి కాకుండా అలా ఆల్రెడీ ఆదాము శరీరం ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఆ శరీరంలోంచి తీశాడు. అంటే భూమిలో నుంచి ఆదాము శరీరం, ఆదాము శరీరంలో నుంచి అవ్వ శరీరం. కాబట్టి అవ్వ శరీరం ఇప్పుడు ఏమైందంటే బలహీనమైన ఘట్టమైంది. ఆమేన్. ఎప్పుడైనా సరే బైబిల్ ఏదో ఒక ఉత్పత్తి తయారు చేసి దాని నుంచి ఇంకోటి తయారు చేస్తే అది బలహీనంగానే ఉంటుంది ఎప్పుడైనా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే స్త్రీ యొక్క శరీరం అనేది బలహీనమైన శరీరం, బలహీనమైన ఘటము. అందుకోసం బైబిల్ కేవలం ఘటం మాత్రం బలహీనమైనది. ప్రవక్త అన్నాడు కేవలం శరీరం మాత్రమే బలహీనం, కానీ ఆమె ఆత్మ బలహీనమైనది కాదు. ఎందుకని ఆత్మ బలహీనమైనది కాదు? ఆమేన్. దేవుడు అవ్వ ఆత్మ ఎలా సృష్టించాడు, స్త్రీ ఆత్మ ఎలా సృష్టించాడు అంటే పురుషుడి ఆత్మను సృష్టించాడు, అలాగే స్త్రీ ఆత్మను కూడా సృష్టించాడు. కాబట్టి స్త్రీ ఆత్మ డైరెక్ట్గా వచ్చింది. ఆదాము ఆత్మ ఏ విధంగా వచ్చిందో స్త్రీ ఆత్మ కూడా ఆ విధంగా డైరెక్ట్గా వచ్చింది. అలా కాకుండా ఫస్ట్ దేవుడు ఆదాము ఆత్మను తయారు చేసి పురుషుడి ఆత్మను తయారు చేసి దానిలోంచి మళ్ళీ స్త్రీ ఆత్మను తీస్తే అప్పుడు ఆత్మలో కూడా బలహీనయ్యేది. కానీ దేవుడు అలా తయారు చేయలేదంట. ఒరిజినల్ గా దేవుడు ఎలా తయారు చేశాడు? ఇద్దరు ఒకేసారి తయారు చేశాడు. హల్లెలూయా అని అంటాడు. దే ఆర్ ట్విన్స్. అవ్వ ఆదాములు ఒకే ఏజ్ కలిగిన వాళ్ళు. ఆమేన్. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. శరీరంలోకి వచ్చేసరికి అవ్వ చిన్నది, ఆదాము పెద్దవాడు ముందు వచ్చాడు కాబట్టి. కానీ ఆత్మ ఇద్దరు కూడా ఒకేసారి వచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఈ సౌలు సోదరా, స్త్రీ ఆత్మ బలహీనమైనది కాదు, స్త్రీ ఆత్మ బలమైనది. పురుషుడు ఎంత బలంగా ఉంటాడో స్త్రీ కూడా అంతే బలంగా ఆత్మలో ఉన్నది. ఆమేన్. కాకపోతే బలహీనత ఎక్కడ వచ్చిందంటే శరీరంలోనే బలహీనత. కాబట్టి ఈరోజు ఆత్మ విషయంలో స్త్రీ మనము తక్కువ చేయడానికి లేదు. ఆమేన్. అందుకోసమే ఆమె శారీరకంగా బరువులు ఎత్తలేదు మనకంటే. ఆమేన్. మనలాగా పనిచేయలేదు, కానీ ఆమె శరీరం బలహీనమైనది. ఆమె శరీరానికి ప్రత్యేకమైన లక్షణాలు దేవుడు పెట్టాడు. అది ఒక పర్పస్ కోసం పెట్టాడు. ఆమేన్. అది కనుక ఆ విధంగా పెట్టకపోతే ఈరోజు నీకు నాకు విమోచన లేదు, నీకు నాకు రక్షణ అనేది లేదు. అందుకోసమే ఆమె బలహీనమైన ఘటమని ఎంచి ఆమెను సన్మానించుడి. బలహీనమైన ఘటమని ఎంచి సన్మానించాలంట. ఎందుకు సన్మానించాలి అంటే ఆమె బలహీనమైన ఘటన అయింది కాబట్టి ఈరోజు ఈ భూమి మీద ఉన్న పురుషులతో పాటు స్త్రీలందరికీ కూడా రక్షణ దేవుడు ఇచ్చాడు. ఆమేన్. స్త్రీ లేకపోతే మనకి రక్షణ లేదు, స్త్రీ లేకపోతే మనకి స్వస్థత లేదు. ఆమేన్. ఆమె బలహీనమైన ఘటమైనది కాబట్టి ఈరోజు దేవుడు మనకి రక్షణ ఇవ్వగలుగుతున్నాడు, స్వస్థత ఇవ్వగలుగుతున్నాడు. ఇవన్నీ కూడా దేవుడి యొక్క గుణలక్షణాన్నింటినీ కూడా దేవుడు వ్యక్తపరచగలుగుతున్నాడు. అది కేవలం స్త్రీ బలహీనమైనది కాబట్టి, శరీరం బలహీనమైనది కాబట్టి. అందుకోసం ఆయన అన్నాడు ఆమెని సన్మానించుడి. హల్లెలూయా. అయితే ఈరోజు నా అంశం ఏంటంటే స్త్రీ యొక్క మర్మము. ఆమేన్. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే పురుషుడేమో స్త్రీని ప్రేమించండి, స్త్రీని ఏమంటాడంటే నువ్వు లోబడుండు. ఎందుకు లోబడమంటున్నాడు? ఆమేన్. ఇద్దరు ఆత్మలు ఒకటే కదా. హల్లెలూయా. ఆత్మలు ఇద్దరు ఒకటే కదా. మరి ఎందుకు లోబడమంటాడు ఆయన? ఒకరికొకరు లోబడండి అనాలి, ఒకరినొకరు గౌరవించుకోండి అనాలి, ఒకరొకరు ప్రేమించుకోండి అనాలి. కానీ స్త్రీనేమో లోబడమంటున్నాడు, పురుషునేమో ప్రేమించమంటున్నాడు. ఇంకా ఏమంటాడంటే ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడి అపరాధంలో పడింది. ఎందుకు ఆ మోసపడింది? ఎందుకు ఆ మోసపోయింది? ఆదాము ఎందుకు మోసపోలేదు? ఆమేన్. ఎందుకు మోసపోలేదు అని అంటే ప్రియసోదరులారా, ఆదాము ఆత్మను మనం తీసుకున్నట్లయితే ఆదాము ఆత్మ పరిపూర్ణంగా ఉన్నది. హల్లెలూయా. అంటే ఆదాము ఆత్మలో స్త్రీ తత్వం ఉన్నది, పురుషుడి తత్వము ఉన్నది. కానీ స్త్రీ శరీరంలో
దేవుడు ఆత్మని పెట్టిన తర్వాత స్త్రీ యొక్క ఆత్మలో పురుషుని తత్వం లేదు, కేవలం స్త్రీ తత్వం మాత్రమే ఉన్నది. హల్లెలూయా, అర్థమవుతుందన్నమాట. పురుషుని ఆత్మలో స్త్రీ తత్వం ఉన్నది, పురుషుని తత్వం ఉన్నది. కానీ స్త్రీ ఆత్మలో కేవలం స్త్రీ తత్వం మాత్రమే ఉన్నది, పురుషుని తత్వం లేదు. అందుకోసమే బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకసారి అది కోట్ చేశాను నేను. బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఓకే, బైబిల్ ఏం చెప్తుందంటే, పురుషుడు దేవుని పోలిక ఉందన్నమాట. ఆమె అంటే స్త్రీ కాదనే కదా అర్థం, అంతే కదా. ఓకే, 1 కొరింథీయులు 11వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ అధ్యాయం. పురుషుడైతే దేవుని పోలికయో మహిమయునై ఉన్నాడు. ఆమేన్. 7వ వచనం అంతేనా. పురుషుడైతే దేవుని పోలికయో మహిమనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయే ఉన్నది. చూడండి, పౌలు గారు ఏమంటాడంటే, పురుషుడు దేవుని పోలిక మహిమయే ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని పోలిక ఎలా ఉందో ఇప్పుడు పురుషుని పోలిక కూడా అలాగే ఉంది. ఆమేన్. సో పురుషుల్లో ఏమున్నది? స్త్రీ ఆత్మ, పురుషాత్మ రెండు ఉన్నాయి. సో దేవుల్లో కూడా పురుషాత్మ స్త్రీ ఆత్మ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఒకటే. ఆమేన్. అందుకోసమే దేవుడు ఏమంటే పురుషుడు దేవుని పోలిక. ఆమేన్. సో కాబట్టి పురుషుల్లో స్త్రీ ఆత్మ పురుషాత్మ రెండు ఉన్నాయి దేవుళ్ళు లాగా. కాబట్టి పురుషుడు దేవుని పోలిక అంటే స్త్రీ దేవుని పోలిక. మరి ఎవరి పోలిక? ఆమె ఎవరి పోలిక కాదు, పురుషుని పోలిక అని రాశాడు అక్కడ. చూడు ఏమని రాశాడు? పురుషుడైతే దేవుని పోలిక మహిమనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకున్నది, కానీ స్త్రీ పురుషుని మహిమయే ఉన్నది. స్త్రీ పురుషుని పోలిక అంటలా, మళ్ళీ స్త్రీ పురుషుని మహిమయే ఉన్నది. మహిమ అంటే అర్థం ఏంటి? గ్లోరీ ఇంగ్లీష్లో. అంటే నీ లోపల ఉన్నటువంటి గుణ లక్షణాలు, ఒక పురుషుల్లో ఉన్నటువంటి మంచి, ఒక పురుషుల్లో ఉన్నటువంటి ఘనత, ఇవన్నీ కూడా ఎవరిలో కనబడుతూ ఉంటాయి? ఎవరి ద్వారా కనబడుతూ ఉంటాయి అని అంటే మన భార్య ద్వారా కనబడుతుంటాయి. హల్లెలూయా. అంటే స్త్రీ పురుషుని యొక్క మహిమ ఏమిది అంటే అర్థం ఏంటి అని అంటే, పురుషుని లోపల ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ కూడా స్త్రీ ద్వారా కనబడుతూ ఉంటాయి. అర్థమైందా? ఎలా కనబడతాయి? ఆమె ఏ విధంగా అలంకరించబడుతూ ఉంది, ఆమె యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఆమె యొక్క నడత ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎవరిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయంటే తన భర్త రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. అంటే తన భర్త ఘనత అంతా కూడా ఎవరి ద్వారా వ్యక్తపరచబడతా ఉంటుంది అంటే తన భార్య ద్వారా వ్యక్తపరచబడతా ఉంటుంది. ఆమేన్. కాబట్టి స్త్రీ పురుషుని యొక్క మహిమ ఉన్నది. అలాగే క్రీస్తు యొక్క మహిమ ఎవరంట? తన వధువు ఉన్నది. హల్లెలూయా. సో ఈరోజు క్రీస్తు యొక్క ఘనత, క్రీస్తు యొక్క గొప్పతనం, క్రీస్తు యొక్క గుణలక్షణాలు అవన్నీ కూడా ఎవరి ద్వారా బయటపడతాయంట? వధువు ద్వారా బయటపడతాయి. అనగా నీ ద్వారా, నా ద్వారా బయటపడతాయి. అంటే నీ యొక్క ప్రవర్తన చూసినప్పుడు ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడతా అంట. క్రీస్తుకు మహిమ వస్తూ ఉంటుంది. ఆమేన్. నీ యొక్క ఆలోచన, నీ యొక్క మంచిదనం చూసినప్పుడు ఎవరికి ఘనత వస్తాయంటే క్రీస్తుకే ఘనత వస్తూ ఉంటుంది. ఆహా, ఎలాంటి భార్య అండి క్రీస్తు ఎంత గొప్పవాడు, క్రీస్తు చూసావా ఎలా ఉన్నాడు, ఆయన భార్య ఎలా ఉందో అని చెప్పి క్రీస్తుకి అదే క్రీస్తు యొక్క గుణలక్షణం, క్రీస్తుకి మహిమ తెచ్చేదిగా భార్య ఉంటుంది. అలాగే ఈరోజు క్రీస్తుకి పురుషుడికి మహిమ తెచ్చేది ఎవరంటే భార్య. ఆమేన్.
ఈరోజు ఇంట్లో తీసుకొచ్చి భోజనం పెట్టాడు అనుకోండి, బాగా వండి పెట్టింది, ఎవరు వండి పెట్టాలి? భార్య. బాగా అన్ని అడిగి మరి అయ్యా తినండి తినండి చెప్పి పెట్టింది అనుకో, ఎవరు పొగుడుతారు? పురుషుని పొగుడుతారు. అవునా కాదా? వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తే అసలు బాగా చూసుకుంటారాడా, ఒక దగ్గర పోదాం అని అంటారు. ఒకవేళ భార్య సరిగా చూడలేదు అనుకోండి, సరిగా మర్యాద చేయలేదు అనుకోండి, ఎవరు పెడతారు? ఒట్టి పనికి ఉన్నాడు రేడు, పెట్టండి ఎవరు? భార్య. సరిగా ప్రవర్తించింది ఎవరు? భార్య. కానీ తిట్టేది ఎవరు? పురుషుడు. ఆమేన్. సో ఇప్పుడు ఘనత తేవాలన్నా మహిమ తేవాలన్నా భర్తకి ఎవరు? భార్య. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు, వాళ్ళిద్దరు వేరు వేరు కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు మీ ఇళ్ళకి ఎవరైనా వచ్చినప్పుడు ఆమేన్, మీరు ఎవరిని బయలుపరుస్తున్నారంటే మిమ్మల్ని కాదు, మీ పురుషుని మీరు ప్రతిబింబిస్తున్నారు. ఆమేన్. కాబట్టి మీ ప్రవర్తన దీనికి తగ్గట్టుగా ఉండనండి. హల్లెలూయా. అప్పుడు మీ భర్తకి మీరు ఘనత ఇచ్చినట్టు అవుతారు. ఆమేన్. మీ భర్తకి మీరు ఘనత తేవాలంటే మీ సొంత ఆలోచన వాడితే ఘనత రాదు, వాడికి తిట్లు వస్తాయి, వాడికి అవమానం వస్తుంది. ఆమేన్. మీ భర్తలకి ఘనత రావాలంటే దీని ప్రకారం మీరు ఆలోచించండి. హల్లెలూయా. అప్పుడే మీ భర్తలకి ఘనత మహిమ వస్తాయి. ఆమేన్. కాబట్టి స్త్రీ పురుషుని యొక్క మహిమ అన్నది. ఆమేన్. సో మనిషి పురుషుడికి మహిమ రావాలంటే స్త్రీ యొక్క ప్రవర్తన ద్వారానే వస్తుంది. పురుషుడికి తిట్లు రావాలన్నా పురుషుని యొక్క స్త్రీ యొక్క ప్రవర్తన ద్వారానే వస్తుంది. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ ఏం చెప్తుందంటే స్త్రీ పురుషుని యొక్క మహిమ అన్నది. ఆమేన్. తర్వాత ఏమైనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండే అంతేనా? ఇప్పుడు ప్రతి పురుషుడు కూడా స్త్రీ నుంచి వస్తున్నాడు. స్త్రీ నుంచి రాని పురుషుడు ఎవడు? ఆదాము ఒక్కడే. హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదాము ఒక్కడే స్త్రీ నుంచి రాలేదు. ఇంకో విషయం ఏంటంటే ఆయన నుంచే స్త్రీ వచ్చింది. హల్లెలూయా. ఆమేన్. అందుకోసమే అక్కడికి వెళ్తున్నాడు ఆయన. పౌలు గారి మాట ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఆదాము దగ్గర మాట్లాడుతున్నాడు. ఆమేన్. మీరందరూ వచ్చేమో మీరందరూ మేంకటే దగ్గర వచ్చిందని కాదు. ఆమేన్. పురుషుడు కంటేనే మీరు వచ్చారు. హల్లెలూయా. ఆయన ఆయన ఆహ్వానం కాకపోతే మీరు వచ్చేవాళ్ళు కాదు. ఆమేన్. సో స్టార్టింగ్ ఆదిలో ఎవరిని అంటున్నారో పురుషుడు స్త్రీని అన్నాడు. ఆమేన్. కనేది ఎవరు? పురుషుడే. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చి మరలా దాన్ని పెట్టేశాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన దగ్గర వచ్చి కంటున్నది ఎవరు? పురుషుడు అంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు. ఈరోజు మనం అందరూ ఎవరు పుట్టాం? యేసుక్రీస్తుకు పుట్టాం. యేసుక్రీస్తు పురుషుడు కదా. ఆయనకి ఎట్లా పడుతున్నాం అంటే ఆ రోజు ఏదైనా తోటలో ఆదాముకి స్త్రీ ఎలా పుట్టిందో ఆమేన్, కడపటి ఆదాముకి ఈరోజు మనం కూడా పడుతున్నాం. హల్లెలూయా. అందుకోసం బైబిల్ ఏం చెప్తుందంటే స్త్రీ కనిన నరుడు కొద్ది దినాలు గలవాడై ఉన్నాడు, స్త్రీ కనిన నరులు చనిపోతారు అని భయపడింది. మరి పురుషుడు కన్నాడు నిత్యం బ్రతుకుతాడు. హల్లెలూయా. అది ఒరిజినల్. అది ఆమేన్. దేవుడు ఆరంభంలో పెట్టిన క్రమం అది. పాప ఎప్పుడైతే అంటే అప్పటి నుంచి స్త్రీలు కంటం ప్రారంభించారు. హల్లెలూయా. కానీ కనాల్సింది ఎవరు? నోటి మాట ద్వారా ఎవరు కనాలి? పురుషుడు కనాలి. ఆమేన్. కానీ దేవుడు ఇప్పుడు స్త్రీ ద్వారానే వచ్చి ఆమేన్ ఇప్పుడు మరలా దాన్ని సైకిల్ చేంజ్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వాక్యం ద్వారా, ఆయన మాట ద్వారా, యేసుక్రీస్తు మాట ద్వారా ఇప్పుడు ఆయన మనల్ని కని ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే స్త్రీ ద్వారా పుట్టినందరేమో చనిపోతా ఉంటే ఇప్పుడు పురుషుడు యేసుక్రీస్తు ద్వారా కనబడిన వాళ్ళందరూ కూడా నిత్య జీవం పొందుతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులారా
ఆదిలో కన్నది ఎవరు అంటే పురుషుడు మాత్రమే. ఆమేన్. కాబట్టి స్త్రీ నుంచి పురుషుడు వచ్చారని చెప్పబాకండి, పురుషుడి నుంచే స్త్రీ వచ్చింది. ఆమేన్. అదే బైబిల్ చెప్తోంది. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. ఆమేన్. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఆమేన్. ఇందువలన దేవదూతలు పెట్టిన అధికార సూచన స్త్రీకి తల మీద ఉండేవాను. అధికార సూచన ఏంటి? తల వెంట్రుకలు పెరగనివ్వాలి, కట్ చేసుకోకూడదు. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదు. నిజమే కదా? ఆమేన్. ఆత్మలోకి వచ్చేసరికి స్త్రీ పురుషుని భేదము లేదు, వాళ్ళిద్దరు కూడా సమానమే. ఇది తీసుకొని చాలా మంది ఏమంటారంటే పురుషుడని స్త్రీ అని భేదం లేదు కాబట్టి స్త్రీలు కూడా వాక్యం చెప్పొచ్చు, స్త్రీలు కూడా బలిపెట్టేకి బోధ చేయొచ్చు. ఆమేన్. బోధ చేసే విషయంలో చెప్పట్లే ఆయన ఏమంటాడంటే క్రీస్తులో ఆత్మలో వాళ్ళిద్దరు కూడా ఒకటే, సమానంగా ఉన్నారు అని. ఇప్పుడు బోధ చేస్తుంది ఎక్కడ? ఆత్మలో కాదు, ఆత్మలో ఉండి కాదు, శరీరంలో ఉండి బోధ చేస్తున్నాం. కాబట్టి శరీరంలో ఆల్రెడీ స్త్రీ పురుషుని వేరైపోయింది. కాబట్టి పౌలు గారు ఏమంటాడంటే పురుషుల మీద అధికారం చేయడానికి వీలు లేదు అంటున్నాడు. ఏదైనా తోటలోనే ఆయన ఏం చెప్పాడు? యేసు ప్రభు దేవుడు ఏం చెప్పాడు? ఆమేన్. పురుషుడు స్త్రీని ఏలును అని చెప్పాడు. నీకు అతని మీద వాంఛ కలుగుతూ నువ్వు ఆమెని నువ్వు వెళ్తావు అని చెప్పాడు. ఆమేన్. సో ఎప్పుడు ఇది జరుగుతుంది? శరీరంలోకి వచ్చిన తర్వాత, ఆమేన్, పాపం చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఇంకొక నిబంధన తీసుకొచ్చాడు. ఏంటో నిబంధన అంటే పురుషుడు ఏలాలి, స్త్రీ లోబడాలి. హల్లెలూయా. కానీ ఈ వాక్యం తీసుకొని మళ్ళా దాన్ని రివర్స్ చేసి ఆమేన్ స్త్రీలను మళ్ళీ పాపం చేయాలని చూస్తున్నారు. అది కాదు దాని ఉద్దేశం. ఆమేన్. సో స్త్రీ మీలో అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుడిని ఎలా కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగిన, కానీ సమస్తం అనేవి దేని మూలముగా కలిగి ఉన్నవి. హల్లెలూయా. మీలో మీరు యోచించుకొనుడి. ఇది ఓకే ముసుగు గురించి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? పురుషుల నుంచి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, స్త్రీ ఏం చేయాలి అని అంటే పురుషునికి లోబడాలి. ఆమేన్. అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అయినది, అది దేవుడి పెట్టినటువంటి క్రమమైనది. ఇప్పుడు నా ప్రశ్న నేను దాటిపోయాను. అదేంటంటే స్త్రీ ఎందుకు పడిపోయింది, పురుషుడు ఎందుకు పడిపోలేదు? ఎందుకు పురుషుడు పడిపోలేదంటే పురుషుడు దేవుని పోలిక, స్త్రీ దేవుని పోలిక కాదు. పురుషుల్లో స్త్రీ ఆత్మ పురుషాత్మ రెండు ఉన్నాయి. ఎవరిలో లాగా? దేవునిలో లాగా. ఆమేన్. సో ఆ రెండు ఉన్నాయి కాబట్టి దేవుడు పరిపూర్ణుడు, అలాగే ఆ రెండు ఉన్నాయి కాబట్టి పురుషుడు కూడా పరిపూర్ణుడే. హల్లెలూయా. కానీ కేవలం స్త్రీ ఆత్మ మాత్రమే ఉన్నది, పురుషాత్మ లేదు కనుక ఇప్పుడు స్త్రీ పరిపూర్ణురాలు కాదు. ఆమేన్. ఇప్పుడు ఆమె పరిపూర్ణురాలు అవ్వాలి అంటే ఆమేన్ ఆమె ఒంటరిగా ఉంటే పరిపూర్ణురాలు కాదు. ఆమె పరిపూర్ణురాలు కావాలి అంటే, ఆమెకు విశ్రాంతి దొరకాలి అని అంటే, ఆమెకు విమోచన కావాలి అని అంటే ఆమెకు వివాహం ద్వారా పురుషుడి దగ్గరికి రావాలా. హల్లెలూయా. సో ఈరోజు స్త్రీ మరణం ఏంటంటే స్త్రీలో కేవలం స్త్రీ తత్వం మాత్రమే ఉన్నది, ఆమె పరిపూర్ణురాలు కాదు. ఆమె పరిపూర్ణురాలు అవ్వాలి అని అంటే ఆమెలో ఏదైతే మిస్ అవుతుందో భాగం, ఏదైతే పురుషతత్వం అనేది మిస్ అవుతుందో అది తీసుకోవడం కోసం ఆమె ఎవరి దగ్గర రావాలి? పురుషుడి దగ్గరికి రావాలి. హల్లెలూయా. సో ఈ పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా ఏ బంధం ద్వారా కలుస్తున్నారు అంటే వివాహ బంధం ద్వారా కలుస్తూ ఉన్నారు. ఆమేన్. సో ఆ విధంగా దగ్గర అయినప్పుడు, ఒకటైనప్పుడు ఇప్పుడు పురుషుడు ఏం చేయాలంటే స్త్రీని ప్రేమించాలి. హల్లెలూయా. అంటే భర్త భార్యని ప్రేమించాలి. ఆమేన్. సో ప్రేమించడం ద్వారా ఆయన ఏం చేస్తాడంటే ఇతనిలో ఉన్నటువంటి స్త్రీతత్వాన్ని, ప్రేమ అనేది మృదువైనది, ప్రేమ అనేది అది ఎలా ఉంటుందంటే సున్నితమైనది. ఆమేన్. సో ప్రేమ అనేది స్త్రీతత్వానికి సంబంధించింది. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. సో పురుషుల్లో స్త్రీతత్వం ఉన్నది, పురుషుని తత్వము ఉన్నది.
ఇప్పుడు అతని దగ్గరికి కేవలం స్త్రీతత్వం మాత్రం ఉన్న స్త్రీ తీసుకురాబడింది, అది తన భార్య తీసుకుని రాబడింది. ఇప్పుడు పురుషుల్లో నుంచి ఏ భాగాన్ని ఏమైనా దగ్గర పంపించాలా? ఏమైనా అట్రాక్ట్ చేయాలంటే స్త్రీలో ఉన్నటువంటి స్త్రీతత్వాన్ని అట్రాక్ట్ చేయాలంటే పురుషులో ఉన్నటువంటి స్త్రీతత్వాన్ని బయటికి పంపించాలి. ఆమేన్. అనగా ప్రేమతో ఇతను ఆమెని ప్రేమించాలి. ఆమేన్. ఆమె దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చిన ఆమె ఏం చేయాలంటే పురుషునికి లోబడాలి. ఎందుకు లోబడాలి? ఆమె ఈమెలో లేని ఆయనలో ఉంది. అలాగే ఈమెకంటే ఒకటి ఎక్కువ ఆయన దగ్గర ఉన్నది. అది ఉంటేనే ఏమో పరిపూర్ణ అవుతుంది. ఆమేన్. ఏంటది? పురుషతత్వము. ఆమేన్. సో అది ఈమెకి రక్షణగా ఉండాలి అని అంటే, ఆమేన్, ఆయనకి రక్షణ కావాలి అంటే ఆమె ఏం చేయాలంటే లోబడి, అయ్యా నీ యొక్క పురుషతత్వం నాకు ఇవ్వు, ఆమేన్, నీ యొక్క రక్షణ నాకు ఇవ్వు అని చెప్పి ఈమె లోబడినప్పుడు ఇప్పుడు అతను ఇతను ఉన్నటువంటి పురుషతత్వాన్ని కూడా బయటికి తీసి ఆమెని ప్రొటెక్ట్ చేస్తాడు. ఆమేన్. అనగా వివాహం ద్వారా స్త్రీకి ఏమొస్తుంది అంటే ఆమెకి పరిపూర్ణత వస్తుంది, అలాగే ప్రొటెక్షన్ వస్తుంది, అనగా భద్రత వస్తుంది. హల్లెలూయా. సో ఒక్కసారి పురుషుడితో కలిసిన తర్వాత, వివాహ బంధం ద్వారా భార్యాభర్తలు ఏకమైన తర్వాత ఇప్పుడు ఆమెకి రక్షణ కల్పించేది ఎవరు అని అంటే, ఆమె దగ్గరికి ఎవరు రాకుండా ఆమెను కాపాడేది ఎవరంటే తన భర్త మాత్రమే. హల్లెలూయా. భర్త రాకముందు ఆ స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆమె దగ్గరికి రావచ్చు, ఎవరైనా సరే ఆమెతో మిస్బిహేవ్ చేయొచ్చు, ఆమెతో ఆమెని తిట్టొచ్చు, కొట్టొచ్చు. కానీ ఆమె ఒక్కసారి ఒక పురుషుడికి ప్రదానం చేయబడిందా, ఒక పురుషుడితో వివాహం చేయబడిందా, అప్పటి నుంచి ఆమె అతనికి లోబడుతుంది కనుక అతడేం చేస్తాడంటే ఆమెకి ప్రేమతో పాటుగా ఆమెకి అతడు పురుషతత్వం ద్వారా ఆమేన్ ఆమె అతనికి ప్రొటెక్షన్ కూడా తీసుకొస్తాడు. అంటే అన్ని విషయాల ప్రొటెక్షన్, అన్ని విషయాల భద్రత. నీకు ఆకలిస్తుందా? నేను అన్నం పెడతా. నీకు బట్టలు లేవా? నేను ఇస్తా. ఆమేన్. నీకు ఇంకేమైనా కావాలా? నేను ప్రొవైడ్ చేస్తా. ఆమేన్. నువ్వు ఇంట్లో ఉండు, నేను కష్టపడి నీకు తీసుకొని వస్తా. ఇదంతా కూడా, ఈ ప్రొటెక్షన్ అంతా కూడా, ఈ యొక్క భద్రత అంతా కూడా ఎవరి ద్వారా వస్తుందంటే పురుషులో ఉన్నటువంటి పురుషతత్వం ద్వారా ఆమెకి అందుతూ ఉంది. కాబట్టి ఆమె ఇప్పుడు పరిపూర్ణురాలు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదర సోదరా, స్త్రీ ఖచ్చితంగా పురుషునికి లోబడాలి. బైబిల్ చెప్తుంది అన్ని విషయాల్లో లోబడాలి. మాస్టర్ గారు, మా ఆయన తాగుపోతండి అయినా సరే లోబడాలా? మా ఆయన తిరిగిపోతండి అయినా సరే లోబడాలా? ఆమేన్. ఎస్, నువ్వు లోబడాలి. లోబడితే వాడు మాట్లాడండి. తాగొస్తే నేను అన్నం పెడితే లోబడితే ఏం చేయాలి? అన్నం పెట్టాలి. లోబడితే ఏం చేయాలి? మంచిగా మాట్లాడాలి. లోబడితే ఏం చేయాలి? మృదువుగా మాట్లాడాలి. అట్లా మాట్లాడితే వాడికి బుద్ధి లేదండి. అదే కదా ఆలోచన. ఆమేన్. అలా మాట్లాడే వాడికి బుద్ధి రావు, ఎన్నిటికి మారడం. అది నీ సొంత ఆలోచన. హల్లెలూయా. అది నీ సొంత ఆలోచన. వాడు ఎంత తిరిగినా ఏం చేసినా సరే నీ స్థానంలో నువ్వు నిలబడు. హల్లెలూయా. స్త్రీ తన స్థానంలో, దేవుడిచ్చిన స్థానం అది. నీ అంత నువ్వు తీసుకున్న స్థానం కదా. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సో దేవుడిచ్చిన స్థానంలో నువ్వు నిలబడ్డప్పుడు నీకు జరగాల్సిన ప్రతిదీ కూడా జరిగించడానికి ఎవరు వస్తాడు? దేవుడు రంగంలోకి దేవుడు వస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి నీ భర్త తాగుబోతుడైనా తిరుగుబోతుడైనా, నీ భర్త ఏ దుబారా చేసేవాడైనా సరే, వాడు చెప్పిన వాడికి, వాడి మాటకు నువ్వు లోబడి జీవించు. హల్లెలూయా. లోబడి జీవించి దేవుడు వేయగలరు. దేవుడిని అడుగు, ప్రభువా నీ మాట చొప్పున నేను చేస్తా ఉన్నాను, కానీ నా భర్త చెడిపోతా ఉన్నాడు, నా భర్త బాధ్యత లేని కూడా ఉన్నాడు, నా భర్త తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, నా భర్తను మార్చే బాధ్యత నీదే ప్రభు, నువ్వు చెప్పినట్టుగా నేను లోబడుతున్నా. ఆమేన్. అలా చెప్పు, దేవుడు ఖచ్చితంగా రంగం మీదకి రావాల్సిందే. హల్లెలూయా. దేవుడు అన్ని విషయాల్లో చెప్పింది ఎవరు? ఈయన కాదా? ఆమేన్. సో ఈయన చెప్పినప్పుడు, ఈయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే, ఆమేన్,
ఇప్పుడు ఆయన సరే నీకు నష్టం జరుగుతుంటే ఇప్పుడు ఎవరు రావాలి రంగం మీదకి? ఆయనే రావాలా, వచ్చి తీరతాడంతే. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరులారా, నీ స్థానంలో నువ్వు నిలబడటమే విజయమైనది. ఏంటి? నీ స్థానంలో నువ్వు నిలబెడితేనే విజయం సాధిస్తావు. నీ స్థానం దాటిపోయి పురుషుల్లాగా వాడు చేత కట్టలేదు, వాడు తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నాడు, వాడేది చూసేది ఇంటినే, నేను చూసుకుంటాను, నాకు డబ్బులే, నాకు పత్రమే అని చెప్పి నువ్వు లాక్కున్నావా? దేవుడు పెట్టినటువంటి ఆ క్రమాన్ని నువ్వు నేర్చుకున్నావు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడి కోపం వస్తుంది మీద. వాడి సంగతి తర్వాత చెప్తాను, నీ సంగతి చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. అర్థమైందా? వాడు తాగి తిమ్మిరకే నేర్చుకున్నాడు, నీకేం కావాలి కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఓకే, నువ్వు బైబిల్ చదవగలుగుతున్నావు, నన్ను అర్థం చేసుకోగలుగుతున్నావు, నువ్వు సోయిలో ఉన్నావు కదా, వాడంటే సోయిలో లేదు తాగి, నీకేమైంది, నువ్వు ఎందుకు నేర్చుకున్నావు అని నిన్ను సరిచేస్తాడు ముందు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మీ భర్తలను మీరు మార్చుకోవాలి. మీ భర్తలు చెడ్డోళ్ళే, మీ భర్తలు ఎదవలే, ఒప్పుకుంటాం, కానీ వాళ్ళు మారాలంటే విధానం అది కాదు. బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్పిన ప్రకారం మీరు లోబడండి, లోబడితేనే వాళ్ళు మారుతారు. ఆమేన్. ఇంకో విషయం చెప్తున్నాను, పురుషుడు తయారు చేసింది దేవుడు. వాడు సాగుపోతైనా తిరుగుపోతుడైనా వాడిని పురుషుని చేసింది ఎవరు? దేవుడు. వాడు లోపల పెట్టుంటాడు, ఏంటి అని అంటే నేను ఏలాలి, నేను పురుషుణ్ణి, నాదే పెత్తనం అని ఎవరు పెట్టుంటారు లోపల? దేవుడే పెట్టాడు. అర్థమైందా? వాడు తాగి ఎవడైనా తిరిగి అది కాదు, ఓకే. సో మీరు దాన్ని సాటిస్ఫై చేయాలి. వాడు తాగినా సరే, అయ్యా అన్నం పెడతా తిను, తాగబాకయ్యా అని చెప్పాలి తప్ప నా బట్ట అన్నావా, ఓకే, ఆ బొట్ట అన్నావా, ఇక వాడు ఇగో అర్థమవుతుంది, నేను పురుషుణ్ణి, ఓకే, నేను పురుషుణ్ణి, నన్ను గౌరవించదా? అసలు ఎందుకు చూడాలి ఈ అమ్మాయిని? ఈ అమ్మాయికి ఎందుకు పెట్టాలా? ఇంకొంతమంది ఏం ఆలోచిస్తారంటే డబ్బులు ఇస్తా, తిండి పెడతా, ఇసేస్తా నా మీద, నా పని నేను పోతా, నా పని నేను చేసుకుంటా అంటే గౌరవించడం, ప్రేమించడం ఏముండవు. ఇంకా ఎవరికి భార్య భర్తలే, ఓకే, కానీ ఒకే ఇంట్లో ఉంటారు, కానీ వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. ఎందుకు అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే పురుషుడు పెట్టిన స్థానంలో వాడిని దోసేసి నువ్వు నిలబడుతున్నావు, నువ్వు కాదు నేను పురుషుడిని అంటున్నావు. ఆమేన్. అలా చేస్తే పురుషుడు ఈగో హర్ట్ అవుతుంది. ఆమేన్. కాబట్టి వాడి స్థానాన్ని నువ్వు తీసుకోబాకు. కానీ జనరల్గా మన అమ్మలు ఓకే ఏం నేర్పుతారంటే నువ్వు వాడిని అంత గట్టిగా అడిగితే అంత లోబడి ఉంటుంది నిన్ను. ఏంది వాడికి తాగి రాగానే ఓబట్టబాకు, వాడికి తాగి రాగానే ఇచ్చేబాకు అని చెప్పి వాళ్ళ అమ్మమ్మలో ఆ తరాలను చూస్తుంటారు కదా, ఇది ఆ విధానం, ఓకే. అవన్నీ నోడిపోతారు అన్నమాట. వీళ్ళకి 100% వీళ్ళు అదే వాడిని వందలు పెడుతూ ఉంటారు. ఇంకా అది ఎప్పటికీ కూడా సాల్వ్ కాదు, ఓకే. ఒకవేళ సాల్వ్ అయినట్టు ఉంటుంది, వీడికి తట్టుకోలేక వీడు వింటాడు, సైలెంట్గా ఉంటాడు. కానీ ఆ కుటుంబాల పెత్తనం ఎవరిదే? భార్యది అవుతుంది. స్త్రీ పెత్తనం చేస్తూ ఉంటుంది. స్త్రీ పెత్తనం చేస్తే అది శాపం అని ప్రవక్త అంటున్నాడు. హల్లెలూయా. అదేంటండి, నా భర్త తాగుబోతే నేను పెత్తనం చేసుకున్నానండి, అయినా సరే శాపమే. ఆమేన్. నీ భర్త తాగుబోతుడైతే మార్చుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఎలా మారతాడు అంటే నీ స్థానంలో నువ్వు ఉన్నప్పుడే మారతాడు. నీ భర్త స్థానాన్ని తీసుకుంటే అస్సలు మారడు. మారకపోగా ఆయన కోపడుతుంది మళ్ళీ. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులారా, మీకు చెప్పేది ఏంటంటే మీ భర్తలు మారాలి అంటే బైబిల్లో దేవుడు మీకు ఏ స్థానాన్ని అయితే ఇచ్చాడో ఆ స్థానంలో మీరు నిలబడండి, మీరు విజయాన్ని సాధిస్తారు. హల్లెలూయా. సాతానికి దేవుడు ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఏంటి? దేవుడు తర్వాత స్థానం. దేవుడి స్థానం కాదు, దేవుడి తర్వాత స్థానం. వాడు ఏం చేశాడు? ఆ స్థానం ఉన్నంతసేపు వాడి హవా నడిచింది. ఆమేన్. వాడు ఏం చేస్తే అందరూ విన్నారు, పెట్టరు కదా అని చెప్పి వాడికి ఏం ఆలోచన వచ్చింది? నేను ఆయన స్థానానికి పోతే ఎట్లుంటుంది అని ఆలోచన వచ్చింది. ఆమేన్. ఎప్పుడైతే ఆయన స్థానానికి వెళ్ళాలనుకున్నాడో ఒక తన్ను తిన్నాడు దేవుడు. ఆమేన్. వాడి స్థానం పోయింది. ఆమేన్.
వాడు ఎక్కడికి పోయాడు? భూమి మీదకి పోయాడు. ఆమేన్. సో తన స్థానాన్ని అతను కోల్పోయాడు. ఎందుకు అంటే పైన స్థానాన్ని, తనది కాని స్థానాన్ని అతను తీసుకోవాలనుకున్నాడు. తీసుకోక ముందు వరకు అతనికి అధికారం ఉంది లేదా? ఉంది. అధికారం ఎందుకు పోయింది? తనకంటే పై స్థానాన్ని తీసుకోవాలనుకున్నాడు కాబట్టి, తనది కాని స్థానాన్ని తీసుకోన్నాడు కాబట్టి అతను ఓడిపోయాడు. హల్లెలూయా. ఎస్తేరు కూడా అంతే. ఎస్తేరు నేను రానిది కదా అని చెప్పి తీసుకురా తాకీదులు, ఏందా నువ్వు రాసేది, మరొకటి అని చెప్పి తీసుకుందా. తీసుకుంటే ఆ స్థానం పోద్ది, వస్తీలాగా అయిపోతాం. అది కూడా అదేనా? వస్తీ పరిస్థితి ఏంది? రాని కదా. ఆ స్థానం ఎందుకు కోల్పోయింది? ఆమె స్థానం కాకుండా రాజులో బీజ చెప్తున్నా. అంటే రాజుగారు ఆయన పార్టీ ఇవ్వాలి, ఆయన సొంత ఖర్చు ఆయన చేయాలి. అవునా? ఇప్పుడు ఏం చేస్తుంది? సొంతగా ఏం సొంత పార్టీలు చేస్తుంది, ఏం పెత్తనం చేస్తుంది. కాబట్టి ఏమైంది? ఉన్నది కూడా అంటే ఓడిపోయింది. ఆమె స్థానంలో సేపు ఆమె రాణిగా పిలువబడింది. ఎప్పుడైతే ఆమె తన భర్త స్థానాన్ని తీసుకోవాలనుకుందో, ఇప్పుడు ఆ రాణి స్థానం కూడా పోయింది. అంటే ఓడిపోయిందా? గెలిచిందా? ఓడిపోయింది. అలాగే స్త్రీ గెలవాలి అని అంటే ఆమేన్, తన స్థానంలో తాను నిలబడాలా, తన స్థానంలోనే ఉండాలా, భర్త స్థానాన్ని తీసుకోకూడదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఇది గోల్డెన్ రూల్. మీరు నమ్మినా నమ్మకమైన ఇదే సత్యం. ఇంకా మీ అమ్మమ్మలు చెప్పింది, మీ అమ్మలు చెప్పింది, మీ ముత్తాలు చెప్పింది నమ్ముతారంటే మీ ఇష్టం. ఓకే. ఇంకో విషయం కూడా చెప్తున్నాను. స్త్రీ పెత్తనం చేసిన తర్వాత ఆ ఇల్లు శాపగ్రస్తం అవుతుంది. అంటే కాలు అనుకున్నామండి, మా అమ్మమ్మే పెత్తనం చేసింది మా ఇంట్లో, మా అమ్మే పెత్తనం చేసింది మా ఇంట్లో, మాకు మిద్దెలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఉద్యోగాలు వచ్చినాయి, మాకందరికీ మేము బాగానే ఉన్నాం కదా. మంచిదే. ఆత్మ సంబంధంగా నీ పరిస్థితి ఎక్కడ ఉంది? పరిశుద్ధాత్మ ఉందా నీకు? నీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? నీ ఇంట్లో ప్రార్థన ఉందా? నీ ఇంట్లో కోటాలు ఉన్నాయా? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? ఖచ్చితంగా ఉండడు, 100% ఉండడు. సో కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడాలంటే నీవు నీ స్థానంలోనే ఉండాలా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ హస్బెండ్స్ బిహేవియర్. నీ భర్త యొక్క బిహేవియర్ ఎలా ఉన్నా సరే నీవు మాత్రం నీ స్థానంలోనే ఉండు. అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు. హల్లెలూయా. అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు. శారా ఎన్ని ఉన్నా, పిల్లలు పుట్టకపోయినా, ఎడారిలో నిలబెట్టినా, ఆమేన్, ఏమీ లేవు, అంతా పోయింది. అనొచ్చు కదా, శారాకు ఆప్షన్ లేదా? ఏమయ్యా బుద్ధి ఉందా లేదా ముసలాడా నీకు? చక్కగా హాయిగా బతుకుతున్నాం కదా మీ అయ్యోడి ఇంటి దగ్గర. ఊరనే ఊర్లో చక్కగా బతుకుతుంటే, వద్దులందరూ ఉండే చక్కగా మనకి మేళ్ళ మిద్దులు ఉన్నాయి, అక్కడ పొలాలు ఉన్నాయి, వేసుకొని బతుకుతూ ఉండేవాళ్ళం. దేవుడు మాట్లాడేటివి, పునాదులు లేని పట్టణం వంటివి, పునాదులు గల పట్టణం వంటివి, జనాంగం వంటివి. ఏది 5 సంవత్సరాలు అయింది ముసలాడా, పిల్లలు లేరు, నా గర్భం అంతా కూడా ఉడికిపోయింది. నీ మాట నమ్మించినందుకు నా చెప్పులను కొట్టుకోవాలి అన్నదామా? ఏమన్నది? నా యజమానుడా. ఏమన్నది? నా యజమానుడా. ఎన్నో కరువులు వచ్చినాయి వాళ్ళకి, ఎన్నో కాటకాలు వచ్చినాయి, ఎన్నో విపత్కర పరిస్థితులు వచ్చినాయి. ఆమేన్. అయినా సరే ఆమె తన స్థానంలో నిలబడతా ఉన్నది, తన భర్తని గౌరవిస్తూ ఉన్నది. ఏ భర్తలో లోపాలు లేవా? ఉన్నాయి. అయినా సరే వాటికి అతీతంగా దేవుని వల్లే ఆమె తన భర్తని ప్రేమిస్తాం, గౌరవిస్తాం. అందుకోసమే ప్రభువులకు వలె మీ భర్తలకు మీరు లోబడండి. హల్లెలూయా. అంటే దేవునికి మీరు ఏ విధంగా లోబడతారో అలా మీ భర్తలకు కూడా లోబడండి. ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ బిహేవియర్తో మీకు సంబంధం లేదు. నీకు భర్త కనుక నువ్వు లోబడాలి. హల్లెలూయా. అలా లోబడి చూడండి, మీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. అని ఈరోజు ఏమవుతుందంటే చాలామంది తమ భర్తలు కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు. ఒక బోధకుడు చెప్తున్నాడు, ఆయన భర్తలు కంట్రోల్ చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ పద్ధతి, ఇంకోటి ఇండైరెక్ట్ పద్ధతి. డైరెక్ట్ పద్ధతి ఏంటంటే భర్త ఈరోజు అక్కడ పోదాం
వద్దు, నేను రాను, నువ్వు పాఠం లేదు అసలు. ఇది డైరెక్ట్ పద్ధతి పెత్తనం చేయడానికి. ఓకే, అరవటం, గొడవ చేయటం, పెద్ద పెద్దగా బూతులు తెచ్చడం భర్త మీద, ఇది డైరెక్ట్గా కంట్రోల్ చేయడం భర్తని. ఇంకోటి ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తారంట. పైకి చూడటానికి చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటారు. లోపలికి ఎంత ఉంటుంది వాళ్ళకి ఎవరు. ఓకే, లోపలికి ఎంత తర్వాత వాళ్ళని నిమురుతా. ఓకే, వాళ్ళకి తీయటి మాటలు చెబుతా. ఎలా ఏమంటారంటే, ఇదిగో 10,000 ఈరాదు, ఎక్కడున్నాయి డబ్బులు, ఈరోజు పచ్చడే, ఈరోజు లేదు, పోలేదు, పో, నేను రాను, పో, రాత్రి ఏంది రా, నేను రానిక, బయటికి వచ్చి వందనాలు సహోదరుడా మీరు బాగున్నారా, టీలు రానండి. ఇండైరెక్ట్ కంట్రోల్ అన్నమాట. ఆయన అంటున్నాడు ఇది ఇంకా డేంజర్ అంట. మొదటిదానికంటే రెండోది ఇంకా డేంజర్. ఎందుకంటే ఇది రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క స్పిరిట్. పైకి చూడడానికి భక్తిలాగా, భక్తి పొరలాగా ఉంటుంది, కానీ లోపల కంట్రోలింగ్ అంటే పెత్తనంతా ఏమదే. చూడటానికి ఎలా ఉంటుంది, స్త్రీ మంచి స్త్రీలాగా కనపడుతూ ఉంటుంది, కానీ లోపలనే మహావేశ్. ఆమేన్. కాబట్టి క్రీస్తవులు సోదరుడా, ఆ విధంగా పెత్తనం చేసే ఇళ్ళలో వాళ్ళకి అభివృద్ధి అనేది ఉండదు, దీవెన ఆశీర్వాదం అనేది ఉండదు. అదేంటండి, డబ్బులు ఉన్న వాళ్ళ డబ్బుల గురించి కానీ మాట్లాడేది. వాళ్ళ ఆత్మీయ జీవితం చూడండి. వాళ్ళ ఆత్మీయ జీవితం చూడండి, పరిశుద్ధాత్మ ఉండదు, శాంతి సమాధానము ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవలు, ఏదో ఒక నస, ఏదో ఒకటి ఇదే అంటూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే దేవుడు వాళ్ళ మధ్యలో ఉండడు. ఆ విధంగా పెత్తనం చేసేటువంటి స్త్రీ ఉన్న ఇంట్లో దేవుడు ఉండడు. ఏం సహోదరు అట్ట చెబుతున్నా, ఎట్లా టాక్ ఎక్కడని చెప్పాడా, చూద్దాం. టాక్ ఎక్కడని చెప్పాడా, టాక్ అంటున్నాడు. చివరిగా చెప్పి ముగిస్తాను. ఎక్స్పోజిషన్ ఆఫ్ ద 7 చర్చ్ ఏజెస్, తుయతార సంఘకాలం అనే వర్తమానంలో అని అంటున్నాడు, నౌ a woman is not meant to have an iron disposition. స్త్రీ పెత్తనం చేయడానికి ఉద్దేశించబడలేదు. ఓకే, ఈజ్ నాట్ మెంట్ టు హ్యావ్ అన్ ఐరన్ డిస్పోజిషన్ అంటే పెత్తనం చేసి పెద్దగా అరిసి గొడవ చేయడానికి ఆమె ఉద్దేశించబడలేదు. షీ ఈజ్ అకార్డింగ్ టు ద హోలీ స్క్రిప్చర్ టు బి సబ్మిసివ్ టు ద మేల్. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల ప్రకారం ఆమె తన పురుషునికి ఆమె లోబడి ఉండాలి. దట్ ఈస్ కమాండెడ్ ఫర్ హర్, ఆఫ్ హర్. ఆమె గురించి అది ఆజ్ఞాపించబడింది. ఏంటదే, రిక్వెస్ట్ కాదు, విజ్ఞాపన కాదు, ఆజ్ఞ. ఆమెకి నీవు లోబడి ఉండాలి అన్నది ఆమెకి ఏంటది, ఆజ్ఞ. ఉమెన్ హూ ఈస్ ట్రూలీ ఫిమేల్, ఆల్ ఫిమేల్ విల్ బి ఆఫ్ దట్ డిస్పోజిషన్. స్త్రీ, ఏ స్త్రీ అయితే నిజంగా స్త్రీ అయి ఉన్నదో, పూర్తి స్త్రీ అయి ఉన్నదో, అర్థమైందా? అంటే సగం సంఘ స్త్రీలు కూడా సగం సంఘ పురుషులు ఉన్నట్టు. సగం సంఘ పురుషులు అంటేనే పాపం మనకి, సగం సంఘ స్త్రీలు అంటే వాళ్ళకి అర్థం కాదు. సగం సంఘ పురుషులు అంటే ఎంత పెద్ద తిట్టో, సగం సంఘ స్త్రీలు అంటే కూడా అంతే పెద్ద తిట్టు. అది ప్రవక్త అంటున్నాడు, స్త్రీ, ఏ స్త్రీ అయితే నిజంగా స్త్రీ ఉంటుందో, ఎవరైతే పూర్తి స్త్రీ ఉంటుందో, విల్ బి ఆఫ్ దట్ డిస్పోజిషన్, ఆమె ఆ స్థానంలో ఉంటుంది. అంటే పురుషుడికి లోబడి ఉంటుంది. ఓకే, నాట్ ఎ డోర్మాట్. అలానే ఆమె కాలు తెరుచుకునే పట్టలాగా కాదు. నో రియల్ మేల్ మేక్స్ ఏ ఫిమేల్ డోర్మాట్. మళ్ళీ ఇటు తిరుగుతున్నాడు ఆయన. పురుషుడా, స్త్రీని నువ్వు కాలు కింద పట్టలాగా చూస్తున్నామో, ఏ నిజమైన ఏ పురుషుడు వాళ్ళని కూడా అంటాడు. మరి అంటే కాలి కింద పట్టలాగా, నువ్వేదో నాకు చెప్పేది. స్త్రీ సలహా ఇచ్చింది ఇంకో భార్య తీసుకోరు. స్త్రీ సలహా ఇస్తే బోడి సలహా, స్త్రీ పెత్తనం బోడి పెత్తనం, అది కరెక్టే. కానీ స్త్రీ సలహా ఇస్తే తీసుకో. స్త్రీ సలహా తీసుకోవద్దని దేవుడు ఎక్కడ చెప్పట్లేదు. ఓకే, స్త్రీ సలహా ఇస్తే తీసుకొని బైబిల్ చెప్తుంది. అబ్రహాము చెప్పలేదా? ఏమన్నాడు? నీ భార్య అయిన శారా చెప్పినట్టుగా నువ్వు అన్నాడా లేదా? అసలు స్త్రీ పెత్తనం, స్త్రీ సలహా తీసుకోవద్దంటే దేవుడు అన్నమాట చెప్తాడా? చెప్పడం.
ఆమేన్. సో కాబట్టి పురుషుడు స్త్రీని ఏమంటే అర్థం ఏంటంటే అసలు ఆమె చెప్పిన ఏ మాట వినకూడదని కాదు. కొంతమంది అర్థం చేసుకోక పాపం ఏంది ఇంకా వాళ్ళు అసలు ఏ మాట ఏ సలహా కూడా ఇవ్వడానికి ఉండదే ఇంకా, నోరు మెదవడానికి ఉండదే ఇంకా. అదేందా అదేంటి అన్నాడు ప్రవక్త, అది కాలు కింద పట్లాడగొడతాం, వాడు నిజంగా పురుషుడు కాదు అంటాడు. మళ్ళీ అట్ట చూస్తే వాడు పురుషుడు కాదు. ఆమేన్. ప్రవక్త అన్నాడు నాట్ ఎ డోర్మ్యాట్, నో రియల్ మేల్, ఏ నిజమైన పురుషుడు కూడా మేక్స్ ఏ ఫిమేల్ డోర్ మ్యాట్, ఏ స్త్రీని కూడా కాలు కింద పట్లాగా చేయడు. ఆమేన్. బట్ షీ విల్ వాంట్ టు బి అండర్ అథారిటీ అండ్ నాట్ రూల్ ఓవర్ ద మేల్ ఫర్ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. కానీ ఆమె అతని కింద ఉండడానికి ఇష్టపడాలి. ఆమేన్. అలాగని అతని మీద పతనము చేయకూడదు. ఎందుకనంటే అతను ఆ ఇంటికి శిరస్సు అయి ఉన్నాడు. పురుషుడే ఇంటికి శిరస్సు. కాబట్టి స్త్రీ ఏం చేయాలంటే ఆయన అథారిటీ కింద, ఆయన అధికారం కింద లోబడి ఉండాలి. ఆమేన్. ఇఫ్ షీ బ్రేక్స్ దట్ ఇమేజ్ దట్ గాడ్ మేడ్ ఫర్ హర్, షీ ఈస్ పర్ఫెక్టెడ్. చూడండి, ఆమె గనక ఆ ఏదైతే ప్యాటర్న్ ఉందో దేవుడు ఇచ్చాడు, అంటే పురుషుడు ఏలాలి, స్త్రీ లోబడాలి అన్నటువంటి దేవుని యొక్క ఆ ఉద్దేశాన్ని ఏ స్త్రీ అయితే మేరకదో ఆమె ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని తరువాత చేస్తుందంట. ఆమేన్. సో తరువాత చేస్తా ఉంది. కాబట్టి ఆమె చెడిపోయిన స్త్రీ అన్నది ఏంటి, యత్నం చేసే స్త్రీ ఏంటంట, ఆమె చెడిపోయిన స్త్రీ అయి ఉన్నది. ఆమేన్. ఎనీ మేల్ that lets the woman take authority has also broken that image and he is perverted. ఇప్పుడు పురుషుడు తిరుగుతున్నాడు. ఒకవేళ పురుషుడు కనుక తన భార్యకి పెత్తనం ఇచ్చి ఆమేన్ ఆ విధంగా తన మీద పెత్తనం చేయడానికి అనుమతిస్తాడో, ఆ పురుషుడు కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరకుండా అడ్డుకుంటున్నాడు. కాబట్టి వాడు కూడా చెడిపోయినాడు అంటాడు. హల్లెలూయా. బీయింగ్ ఏ డామినేటింగ్ ఫిమేల్ ఈజ్ యాంటీ క్రైస్ట్. ఎవరైతే పెత్తనం చేసేటువంటి ఆత్మ కలిగిన స్త్రీ ఉంటుందో ఆమేన్, ఆమె అంత్యక్రీస్తు. ఎవరంట? అంత్యక్రీస్తు. అంటే క్రీస్తు విరోధి. పెత్తనం చేసే స్త్రీ ఎవరంట? క్రీస్తు విరోధి. చిన్న మాట కాదండి. ఆమేన్. అంటే డైరెక్ట్ గా అది దేవుడికి శత్రు ఆత్మ అంటాడే. హల్లెలూయా. క్రీస్తుకి శత్రు ఆత్మ ఎవరంటే పెత్తనం చేసే స్త్రీ. హల్లెలూయా. And the seeds of the Roman Catholic Church are in her, though she may deny this ever so vehemently. రోమన్ అంటే పెత్తనం చేసేటువంటి రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క విత్తనాలు, ఆ వాక్యం లేదంటే ఆలోచనలు ఆమెలో ఉన్నాయి. హల్లెలూయా. బికాస్ కనుక ద ట్రూ ఫిమేల్ ఈజ్ సబ్మిసివ్ టు గాడ్. కనుక నిజమైన స్త్రీ ఎవరంట? నిజమైన స్త్రీ ఆమేన్ దేవునికి లోబడి ఉంటుంది. హల్లెలూయా. సో దేవునికి లోబడి ఉండానే నిజమైన స్త్రీ. క్రైస్ట్ ఈస్ హర్ హెడ్. క్రీస్తే ఆమెకి శిరస్సు అయి ఉన్నాడు. షీ హాజ్ నో వర్డ్ బట్ హిస్. ఆమెకి ఆయన మాట తప్ప ఇంకొక మాట లేదు. నో థాట్స్ బట్ హిస్. ఆమెకి ఆయన ఆలోచన తప్ప ఇంకొకరి ఆలోచనలో లేవు. నో లీడర్షిప్ బట్ హిస్. ఆయన లీడర్షిప్ తప్ప, ఆయన యొక్క నాయకత్వం తప్ప ఇంకొక నాయకత్వం ఆమెకి ఉండదు. ఎవరికి? నిజమైన స్త్రీకి. హల్లెలూయా. కాబట్టి నిజమైన స్త్రీ పురుషునికి లోబడి ఉంటుంది. నిజమైన స్త్రీ దేవునికి లోబడి ఉంటుంది. స్త్రీ కనుక పెత్తనం చేస్తే ఆమె చెడిపోయిన స్త్రీ. స్త్రీ కనుక పెత్తనం చేసి ఆత్మ కలిగి ఉంటే ఆమె క్రీస్తు విరోధి. ఇంకొక గొప్ప అన్నాడు ప్రవక్త, ఏ స్త్రీ అయితే పెత్తనం చేస్తుందో ఆమె శాపం అని ప్రవక్త అంటాడు. ఆ ఇంటికి శాపం. ఎందుకంటే దేవుని ఆత్మని ఆమె అక్కడి నుంచి పారదలుతా ఉంటాడు, రానియకుండా. కాబట్టి ఈ సోదరి సోదరా, మీ భర్తలను గెలుచుకోవాలంటే మీకు దేవుడు ఏదైతే స్థానం ఇచ్చాడో ఆ స్థానంలోనే ఉండండి. మీ భర్తల లోపాలను బట్టి వాళ్ళ స్థానాన్ని మీరు తీసుకోవడానికి ప్రయత్నం అస్సలు చేయొద్దు. అలా చేస్తే మీరు ఓడిపోతారు. అలా చేస్తే దేవుడు మీ నుంచి దూరం అయిపోతాడు. దేవుడు మీకు సహాయమో చేయడు. ఇక మీ ఇంటిని మీరు కట్టుకోవటమే, మీ ఇంటిని మీరు నడుపుకోవటమే దేవుడు లేకుండా. హల్లెలూయా. కాబట్టి
పెత్తనం చేయటం అనేది స్త్రీకి దేవుడు ఇవ్వలేదు. ఆమేన్. మీరు అనొచ్చు, తాగొస్తున్నాడండి, అట్లా మాట్లాడితేనే కానీ వాడు మారడండి, నేను అట్లా కఠినంగా ఉంటేనే కానీ వాడు మారడండి, నేను ఆ విధంగా ఎదురు తిరిగితేనే కానీ వాడు మారడండి. ప్రవక్త ఆ విధంగా చెప్పలేదు. ప్రవక్త ఒక కేసు చెప్పాడు. అదేంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, భార్యాభర్తలు ఉన్నారు, భార్య మంచి క్రైస్తవురాలు, భర్త తాగుబోతాడు, ప్రతిరోజు కూడా ఆమెను తాగుచ్చి ఏదో ఒక రకంగా హింసిస్తూ ఉంటాడు, తిడతా ఉంటాడు. అయితే ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వీడు బయటకు పోయి ఎక్కడో కూర్చొని తాగుతున్నాడు. తాగుతున్నప్పుడు ఫ్రెండ్స్ అందరి మధ్యలో ఒక డిస్కషన్ వచ్చింది. ఏంటి అంటే, క్రైస్తవులని చెప్పుకుని భక్తి చేసేవాడు అందరూ కూడా దొంగలేరా అని వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారట. ఏమన్నారు? క్రైస్తవులని చెప్పుకుంటూ యేసు ప్రభువుని ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా దొంగలే, నిజమైన క్రైస్తవులు ఒక్కళ్ళు కూడా లేరు అని చెప్పి ఆ తాగిన బ్యాచ్లో అందరూ కూడా మాట్లాడుతున్నారంట. మాట్లాడుతుంటే ఈ వ్యక్తి ఉండి, అరే నా ఉద్దేశంలో ఒక క్రైస్తవురాలు ఉంది, ఆ మాత్రం నిజంగా క్రైస్తవురాలే అన్నాడు. అంటే మాకు ఎప్పుడు కనపడలేదు అటువంటి క్రైస్తవులు, నీకెట్ట కనపడ్డారు, ఏడున్నారని అడిగారంట. అంటే మా ఇంట్లో ఉన్నది నా భార్య అన్నాడంట. హల్లెలూయా. నేను నమ్మనురా, పైకి చెబుతారు ఎంత వాళ్ళు, ఒకసారి పోయి వాళ్ళని కెలుగు, వాళ్ళు ఈశ్వరహోమం చూపిస్తాను అన్నాడు. కాదురా, నీకు చూపిస్తాను ఈరోజు రండి అని చెప్పి ఒకరోజు వెళ్ళాలని చెప్పి ఆ రోజు తాగకుండా తాగినట్టు నటిస్తున్నారు అంటాడు. నటించి ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళి కూర్చొని తెలుసుగా తాగిన ఎలా చేస్తారు. ఇక అలా ఆయన చెప్పండి, డే ఆమ్లెట్ వేసుకున్నా అన్నాడు. అనగానే ఆమె ఆమ్లెట్ వేసుకుని వచ్చింది. వేసుకురాగానే వాడు ఆమ్లెట్ ఇస్త్రీ మొఖాన్ని కొట్టి, నీకు హాఫ్ బాయిల్ ఏమంటే ఫుల్ బాయిల్ ఎవడేమన్నాడు, నేను ఉల్లిగడ్డ లేదు అని చెప్పి, అదేం చెప్పలా, ఉల్లిగడ్డ లేదన్నాను కదా, ఎందుకు వేసావు నువ్వు అని చెప్పాడంట. ఇసురు కొట్టాడంట. ఇసురు కొట్టగానే ఆమెకి ఏడుపు వచ్చింది. అయినా సరే తమాయించుకొని, సరేనండి తీసుకొని ప్లేటు ఏరి మొత్తం ఎత్తి సరేనండి మీకు ఏం కావాలో చెప్పండి అలా చేస్తాను అన్నదంట. అని అంటే సరే అది కాదు కానీ ఇంకోటి తీసుకురా అని ఇంకేదో ఐటెం పేరు చెప్పాడు. సహజ వంటగదిలోకి పోయి ఆట పాడుతుందట. ఆట పాడతా, ఇదిగో యేసు ప్రభువుకు ఒక్కడికైనా శ్రమలు, యేసు ప్రభువుకు ఒక్కడికైనా సిలువ, పాట అది ఇంగ్లీష్లో పాట. ఆమె ఆ పాట పాడుకుంటా పని చేస్తుందంట. ఈ పాట వాళ్ళు వింటున్నారు, హాల్లోకి వచ్చి తాగినట్టు ఇట్టిస్తున్నారు కదా, వాళ్ళు ఆ పాట వింటున్నారు. వాళ్ళు ఇంత టార్చర్ చేస్తున్నా, ఇంత తిట్టినా, ఇంత అవమానించినా ఆమె ఏం చేస్తుందంటే నోరు మెదపకుండా ఆమేన్ వంటగదిలోకి పోయి వాళ్ళ భర్త ఏదైతే అడిగాడో దాన్ని తయారు చేస్తూ ఆమె ఏం పాట పాడుతుందంటే దేవుడి పాట పాడుతుంది. అది కూడా ఏ పాట? క్రీస్తుకు ఒక్కడికైనా సిలువ మనకు కూడా ఉన్నాయి కదా పాడుతుందట. అంటే ఆ పాట ద్వారా ఆమె బలపరుచుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటాం. హల్లెలూయా. ఎంకరేజ్ చేసుకుంటూ ఆమేన్ ఆమె పాట పాడుతూ దాన్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చిస్తుంది. తీసుకొచ్చే మళ్ళీ దాన్ని ఏదో ఒక చెప్పి మళ్ళీ కూడా ఎదిగా తీసుకురామని చెప్పి అన్నారంట. అనగా మళ్ళీ వెళ్ళిందంట. మళ్ళీ సేమ్ ఆమెలో ఎలాంటి కోపం కానీ ఎలాంటి చిరాకు కానీ ఏమీ లేదు, ప్రశాంతంగా ఉందంట. ప్రశాంతంగా ఉంది. ఆయన అట్ట తిడుతున్నాడు, అధ్యాతను యావన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. అదే సార్ అబ్బాయి ఏం గంట తీసుకొస్తా ఉన్నారు. అది తీసుకొచ్చే లోపు వీళ్ళందరూ కళ్ళ నీళ్లు కారిపోతా ఆమేన్ అమ్మా మేము తప్పు చేసాం, వాళ్ళని క్షమించు. అసలు క్రైస్తవులే లేరని అనుకున్నాం, అందరూ దొంగ క్రైస్తవులనే అనుకున్నాం. నువ్వు నిజంగా క్రైస్తవాలి తల్లి. ఏంటి మేము ఎంత శ్రమ పెట్టినా సరే నువ్వు ఒక్క మాట కూడా మమ్మల్ని అనలేదు. నీ సహనం, నీ ఓర్పు, నీ హ్యాట్సాప్ అమ్మా అని చెప్పి వాళ్ళు మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా. క్రీస్తుని అంగీకరించారు. ఆమేన్. ఇప్పుడు మన స్త్రీలు అవలంబిస్తున్న విధానాన్ని అవలంబిస్తాడు మారుతారా? తాగేస్తే ఇప్పుడు ఎట్లుంటుంది? ఏరా నువ్వు వచ్చిందే ఎక్కువైతే నీతో పాటు మళ్ళీ నీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మళ్ళీ చేసింది మళ్ళీ తప్పుపడతా నువ్వు అని చెప్పి ఎట్లుంటుంది? మామూలుగా ఉంటుందా? అలా చేస్తే వాడు మారుతారా? ఎందుకు ఆమె తన భర్తను రక్షించుకుంది? తన భర్తతో తన ఫ్రెండ్స్ని కూడా ఆమె ఎందుకు రక్షించగలిగింది? తన స్థానంలో తను నిలబడటం వల్ల. హల్లెలూయా. తన భర్త తాగినా సరే ఆమె తన స్థానాన్ని నేరలేదు, తన భర్త స్థానాన్ని ఆమె తీసుకోలేదు, తన స్థానంలోనే
నిలబడింది. కాబట్టి ఆమె విజయం సాధించింది. కాబట్టి నా సహోదరులారా మీకు చెప్పేది ఏంటంటే, ఇది కష్టమైనా సరే, ఆమేన్, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది కష్టమే కానీ ఖచ్చితంగా పనిచేస్తుంది. దేవుడు రంగం మీదకి వస్తాడు. మీ భర్తలను మార్చడానికి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. మీరు మీ స్థానంలో ఉండండి. ఎందుకంటే ఆ స్థానం ఇచ్చింది ఎవరంటే స్వయంగా దేవుడే ఆ స్థానం మీకు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆ స్థానంలో మీరు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా రంగం మీదకి వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఆయన మాట చొప్పున చేసేవారికి ఆయన ఖచ్చితంగా సహాయకుడిగా వస్తాడు ఆయన. ఆమేన్. కాబట్టి స్త్రీ మర్మం ఏంటంటే ఆమె పురుషుల్లో భాగమైనది. పురుషుల్లో లేనిది పురుషుల్లో ఉన్నది, ఆమెలో లేని ఒక లోపం ఉన్నది. ఆ కొదవ తీర్చుకోవాలంటే ఆమె ఎక్కడికి వెళ్ళాలి? పురుషునితో ఏకమవ్వాలి. పురుషునితో ఏకమైనప్పుడే ఆమె ఒక యూనిట్గా పరిపూర్ణురాలుగా ఆమె మారుతుంది. ఆమెకు విమోచన అనేది వస్తుంది. విమోచన ఎవరి ద్వారా అంటే వివాహం ద్వారా. విమోచన అంటే ఏంటి? తిరిగి తన స్థానంలోకి వచ్చుట. ఆమేన్. సో విమోచన వివాహం ద్వారానే విమోచన వస్తుంది. వివాహం కాక మునుపు స్త్రీ ఎవరిలో ఉన్నది? పురుషుల్లో ఆదాములో ఉన్నది. ఇప్పుడు వివాహం ద్వారా ఆమె ఏం చేస్తా ఉంది? వివాహం కాకుండా ఆమె దూరం అయిపోయింది, పురుషుడి నుంచి వేరైపోయింది. ఇప్పుడు వివాహం ద్వారా అంతకు మునుపు ఏ స్థానంలో అయితే ఉందో మరలా ఆ స్థానంలోకి వస్తుంది. అదే వివాహమైనది. ఆమేన్. సో వివాహం అనేది అవ్వకి లేదంటే ఆ ఆదాము భార్యకి విమోచన తీసుకొచ్చింది. అలాగే యేసుక్రీస్తు భార్యకి అయినటువంటి మనకి విమోచన ఎప్పుడంటే యేసుక్రీస్తు వివాహం అయినప్పుడు. కాబట్టి ఆ విమోచన కోసమే మనం క్రీస్తుని వివాహము చేసుకోవాలి. మనం యేసుక్రీస్తులో మొదటి స్థానంలోకి రావాలి అంటే మనకి క్రీస్తుతో వివాహము కావాలి. ఆమేన్. సో దానికోసం మనం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి విషయాలను గమనిద్దాం. మనం ఎవరంటే దేవునిలో క్రీస్తులో భాగమై ఉన్నాము. ఆమేన్. క్రీస్తుతో సమాన వారసులమై ఉన్నాము. ఆమేన్. సో పురుషుడికి ఎంత శక్తి ఉన్నదో, ఎంత అధికారం ఉన్నదో, ఎంత ఆశీర్వాదం ఉన్నదో, స్త్రీకి కూడా అంతే శక్తి, అంతే అధికారము దేవుడు ఇచ్చాడు. ఆమేన్. కానీ శరీరంలో మాత్రమే ఈమె బలహీనరాలు, ఆత్మలో మాత్రం ఆమె పురుషునితో సమానురాలు. ఆమేన్. సో దేవుడు ఎప్పుడు కూడా వివక్ష చూపించలేదు. ఆమేన్. స్త్రీ పురుష ఇద్దరిని కూడా ఆత్మలో ఆయన సమానంగా చేశాడు. కానీ ఒక ఉద్దేశం కోసం మాత్రమే స్త్రీ యొక్క శరీరాన్ని బలహీనంగా చేశాడు. ఆమేన్. అందును బట్టి మనం ఆమెని గౌరవించాలి. ఆమేన్. సో బలహీనంగా అని చెప్తున్నాడు, మళ్ళీ దేవుడు ఏమంటాడు? గౌరవించండి అని. అంతేగాని ఆమెను హీనంగా చూడొద్దని చెప్తున్నాడు. హీనం చూడమని దేవుడు చెప్పట్లేదు. ఆమేన్. ఈ విషయాన్ని గమనిద్దాం. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ మాటలు దేవుడు ఆశ్రయించును గాక. ఆమేన్. సమయంలో సాంగ్లు వచ్చాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన నీ దాసుని తీసుకొని మాతో మాట్లాడే స్త్రీ యొక్క నామం గురించి మాతో మాట్లాడవుతుంది. ప్రభా ఆదామును సృష్టించినప్పుడే, ఆదాముని పోలికను సృష్టించినప్పుడే స్త్రీ అవ్వ అనేటువంటి ఆ స్త్రీ ఆదాము ఒకటేనని మాట్లాడావు ప్రభా. ఒక ఉద్దేశం కొరకు నా తండ్రి ఓరైనా యొక్క మధ్య శరీరాన్ని ఆదాలో ఉన్నటువంటి ఎముకను ఆ యొక్క మాంసమును తీసి ప్రభు అవ్వగా సృష్టించావు తండ్రి. ఓ ప్రభు